వందనాలు. దేవునికి స్తోత్రములు. మరి సమయంలో గత వారాలుగా మనము ఒక వాక్య భాగమును ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అది ఏదనగా, దేవుడు మన జీవితాల్లో శ్రమలను ఎందుకో అనుమతిస్తారు. ఒకటి, మనము పాపము చేయడం వలన ఆ పాపానికి, మనం చేసిన పాపాన్ని బట్టి శిక్షగా మనల్ని ప్రభు శ్రమలకి అప్పగిస్తాడు. మనం ఏదైతే చెయ్యాలో అది చేయకుండా, ఏదైతే మనం చేయకూడదో అది చేస్తున్నప్పుడు దానికి ప్రతిఫలముగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన మనం జీతం పొందుకుంటాం. అది మరణకరమైనటువంటిది కావచ్చు, లేకపోతే మరణానికి తగిన పాపము చేయని ఎడల మన శ్రమలకు ప్రభువు అప్పగిస్తాడు. అయితే ఆ కోణంలో మనం సంసోను గురించి ఒక వాక్య భాగం మనం ధ్యానం చేసాం. అంటే మనం పాపము చేయడం వలన దేవుడు మనల్ని శ్రమలకు అప్పగిస్తాడు. అయితే ఆ శ్రమలో ఆయనకున్న ఉద్దేశము ఏదనగా, మనం మరలా ప్రభు ప్రేమను జ్ఞాపకం తెచ్చుకొని, ప్రభు మన పట్ల ఎటువంటి కృప చూపుతున్నారో ఆ కృపలన్నింటినీ జ్ఞాపకం తెచ్చుకుని మరలా మనం ప్రభు వైపు త్రిప్పబడి ప్రభుకి సాక్షులుగా ఉంటామని, మరలా పాపం నుండి మనం విమోచించడానికై దేవుడు మనల్ని శ్రమలకు అప్పగిస్తాడు. హల్లెలూయా. మనల్ని అప్పగించడంలో ఆయనకున్న ముఖ్య ఉద్దేశము, మనము ఆయన వైపు త్రిప్పబడి ఆయన నడిపించేటువంటి మార్గంలో మనం నడిపించబడాలనే ఆయన మన శ్రమలకు అప్పగిస్తాడు. ఇది మొదటిది. రెండవది, మనము పాపంలో పడిపోకుండా ఉండడానికై దేవుడు మనల్ని శ్రమలకి అప్పగిస్తాడు. ఆ కోణంలో అపోస్తలుడైనటువంటి పౌలు తాను కలిగినటువంటి ప్రత్యక్షతలను బట్టి, తాను పొంది ఉన్నటువంటి ప్రత్యక్షతలు అధికములుగా ఉన్నందున అతను హెచ్చించిపోకుండా ఉండడానికి ముందుగానే దేవుడు అతని శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. అతను సాతాను దూతగా అతని కోసమే ఒకటి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది రెండవది. ఆ కోణంలోనే మోషే గురించి కూడా మనం ధ్యానం చేశాం. మరి మూడవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎందుకు మన శ్రమలకి అప్పగిస్తాడు అనంటే, మనము ఆశీర్వదించబడడం నిమిత్తమై దేవుడు శ్రమలకు అప్పగిస్తాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అధికము చేయడానికి, రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి శ్రమలకు అప్పగిస్తాడు. మూడవదిగా, మనం కిరీటాన్ని పొందుకోవడం నిమిత్తమై దేవుడు మన శ్రమలకి అప్పగిస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటున్నప్పుడు, దేవుడు మనకి ఆశ్రయంగా ఉంటున్నప్పుడు, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే ఆ వ్యక్తికి ఎదురయ్యేటువంటి శ్రమలు, ఎదురయ్యేటువంటి పరిస్థితులు, అతనికి విరోధంగా తలపెడుతున్నటువంటి ప్రతి కార్యము, కీడులన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడానికి, ఆ వ్యక్తిని దేవుని ద్వారా దీవించడానికై ఆ వ్యక్తిని శ్రమలకి అప్పగిస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే 3 రకాలైనటువంటి శ్రమలు గురించి మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ శ్రమల గురించిన విధానంలో మూడవదిగా గత వారం ధ్యానం చేసాం. అది అందులో నుండి ఎవరి గురించి మనం ధ్యానం చేస్తామో, మీకు ఏ వ్యక్తిని గురించి ధ్యానం చేస్తామో అది గుర్తున్నది అన్నవాళ్ళు చేతులు ఎత్తారా? గత వారం ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేసాం. ఆ వ్యక్తి మీరు ఎంతమంది గుర్తుందో ఇప్పుడు చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఇంకెవరికి గుర్తులేదా? శాంతమ్మ, ఎవరి గురించి ధ్యానం చేసాం మనం? దానియేలు. స్తోత్రం. హల్లెలూయా. దానియేలు బబులోను దేశానికి చెరగా అమ్మబడినప్పుడు, బబులోను ఆ దేశపు రాజు నెబుకద్నెజరు ఆ ఇశ్రాయేల్ వారిని అందరిలో నుండి రాజవంశంలో ఉన్న వారిని ప్రత్యేకించుకొని, ఆ ప్రత్యేకించుకున్నటువంటి కొందరిలో ఒక వ్యక్తిగా దానియేలు ఉన్నాడు. అయితే ఇశ్రాయేలుకి రాజవంశంలో ఏర్పరచబడిన వారు కొంతమంది బానిసగా అమ్మబడిన వారు, ఇశ్రాయేల్ వారు అందరూ బానిసగా అమ్మబడినప్పటికీ అందులో కొంతమంది బాలులను ఆ నెబుకద్నెజరు రప్పించాడంట. ఆ రప్పించిన కొందరిలో దానియేలు కూడా ఒకడు. అందులో శద్రకు, మెషకు, అబేద్నెగోల వారు కూడా కలిసి ఉన్నారు. అయితే ఆ కొందరిలో నుండి మరికొందరిని ఎంతమందిని ఏర్పరచుకున్నారు? షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు నలుగురు ఉన్నారు.
ఆ ఇశ్రాయేల్ యొక్క రాజవంశములో ఆ కొంతమందిలో వీరు నలుగురు ఉన్నారు. అయితే కొందరిలో నుంచి ఈ నలుగురు ఉన్న మరలా రాజు ముఖ్యుల్ని కొంతమందిని ఎన్నుకున్నాడు. ఎంతమంది వాళ్ళు? ప్రధానులు ఎంతమంది? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా ప్రశ్న అర్థమవుతుందా? ఇజ్రాయేల్ వారందరూ బబులోను దేశానికి చెరగా అమ్మబడ్డారు. చెరగా అమ్మబడిన తర్వాత ఆ ఇజ్రాయేల్ యొక్క రాజవంశంలో నుండి కొంతమందిని ప్రత్యేకించి కొందరు బాలురను రప్పించాడంట రాజు. అందులో శద్రక మెస్సక అభ్యర్థిగా అన్న వారు కూడా ఉన్నారు. కొందరు రప్పించారన్న మాటతో ప్రారంభించబడి ప్రధానులుగా ఎంతమంది ఎన్నిక చేయబడ్డారు? 120 మంది ప్రధానులుగా ఎన్నిక చేయబడితే ఆ 120 మందిల నుండి మరి కొంతమందిని ప్రత్యేకించారు. ఎంతమంది అప్పుడు? 120 మందిల నుంచి ప్రత్యేకించుకున్న వాళ్ళు ఎంతమంది? ముగ్గురు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ముగ్గురు. ఆ ముగ్గురులో ముఖ్యుడు ఎవరు అంటే దానియేలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇజ్రాయేల్ యొక్క రాజవంశంలో నుండి ప్రత్యేకించుకుని ఇజ్రాయేల్ వారందరూ కూడా చెరగా అమ్మబడితే రాజవంశం నుండి కొందరు బాలులను రప్పించాడు రాజు తాను ఎదురు నిలవబెట్టించాలని. అయితే ప్రధానులుగా సహస్రాధిపతులుగా 120 మంది ఎన్నిక చేయబడితే అందులో నుండి ప్రధానుల్ని ముగ్గురిని ప్రత్యేకించుకుంటే ఆ ప్రధానుల్లో ముఖ్యుడు దానియేలు అని రాయబడి ఉంది. ఈ దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడే అని రాయబడి ఉంది దానియేలు గురించి. అయితే ఈ యొక్క ముఖ్యుడిగా ఉన్నటువంటి దానియేలు మీద ఆ ఉన్నవారు అధిపతులందరూ కూడా కుట్ర పన్నాగము పన్ని ఏదైనా నేరము మోపి ఆ రాజు దానియేలును ముఖ్యుడిగా ఉంచిన విధానాన్ని బట్టి అది ఓర్చలేని వారై దానియేలులో ఏదైనా లోపం ఉంటే ఆ లోపాన్ని బట్టి రాజు ఎదుటికి వెళ్ళి ఆ ముఖ్యుడిగా ఉన్నటువంటి ఆ రాజుకి దానియేలు మీద ఉన్న అభిప్రాయాన్ని తొలగించడానికై ఇంకా అతను కుట్ర పని సంహరించడానికై యోచించి తలంచిన వారి జీవితాల్లో దానియేలులో ఏ లోపమైనను వారు ఏం చేయలేకపోయారంటే కనుగొనలేకపోయారంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దానియేలులో ఏ లోపమైన కనుగొనలేకపోయారంట. చివరికి అతనిలో దేవుని విషయమే తప్ప మరింక ఏ విషయమందైనను దానియేలులో లోపము కనుగొనలేమని వారు యోచించుకొని రాజు యొద్దకు వెళ్ళి ఒక వ్రాతపూర్వకంగా అధికారపూర్వకంగా రాజు యొద్దకు వెళ్ళి ఒక వినవత్రాన్ని విన్నవించారు. అదేంటంటే ఏ మనుషుడైనా 30 దినాలు ఏ మనుషుడికైనా ఏ దేవునికైనా ప్రార్థన చేయకూడదు, నీ యొద్దనే ఉండాలని. అయితే దావీదు ఇది క్షమించిన దానియేలుకి ఇది తెలిసినప్పటికీ అతడు యథాప్రకారం యథావిధిగా రాజు యొక్క ఆజ్ఞ జారీ చేయబడిందని దానియేలుకు తెలపబడినప్పటికీ అతడు యథావిధంగా వెళ్ళి తన మేడగది మీద తన కిటికీలు యెరూషలేము అనగా మందిరం వైపు త్రెప్పబడి ఉండుట అతడు చూచి ప్రార్థన చేయడం, ముమ్మారు ప్రార్థన చేయడం, బ్రతిమాలు కొనడం అన్నది దానియేలు చేశాడు. దాని నిమిత్తమై వారు సింహాల బోనులో వేసినప్పటికీ రాజుకు నిద్ర పట్టనివ్వకుండా దానియేలు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు సింహాల నోళ్ళను మూయించి ఆ సింహాల బోనులో నుండి సురక్షితముగా ఏ హాని కలిగించకుండా దానియేలుని సింహాల బోనుల నుండి ప్రభు తప్పించాడు. ఆమేన్. హల్లెలూయా. సింహాల నోట్ల నుండి తప్పించిన దేవుడు సింహపు బోనుల నుండి పైకెత్తి సజీవుడిగా నిలిపాడు. కారణం ఏంటి అనంటే అతడు దేవుని యందు భక్తి కలిగిన వాడుగా ఉన్నందున సింహాలు అతడికి ఏ హాని కలిగించలేకపోయాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటంటే మనము ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు ఎటువంటి శక్తిమంతుడో, ఎటువంటి ఆయన అధికారం కలిగిన వాడో, ఎటువంటి కార్యాలు చేయగలిగిన వాడో మనము గ్రహించే వారమై మనము కూడా దానియేలు ఆరాధన చేస్తున్న మరి దేవుడు ఎటువంటి గొప్పవాడో మన జీవితంలో కూడా దానియేలు వంటి భక్తిని మనం చేస్తున్న వారమై దానియేలు ద్వారా ప్రభు జరిగించిన కార్యాలు మన ద్వారా మన పరిస్థితి మన కాలంలో ప్రభు జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ దినాన మరొక వ్యక్తిని గురించి ధ్యానం చేద్దాం. చూడండి, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే కీడులన్నీ కూడా ఏంగా మార్చబడతాయి?
ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. చూడండి, దానియేలు అది వరకు 120 మంది ప్రధానుల్లో ఆ, ముగ్గురు ప్రధానులు అయితే అధిపతులు 120 మంది ఉంటే, అందులో క్షమించిన అధికారులు 120 మంది ఉంటే అందులో ప్రధానులు ముగ్గురు. ఆ ప్రధానులు ముఖ్యుడైన వాడు దానియేలు. అయితే ఎప్పుడైతే సింహాల బోను నుండి తప్పించబడి సింహాల నోట పడకుండా దేవుడు తప్పించి సురక్షితంగా ఎప్పుడైతే నడిపించాడో, దాన్ని చూచి గమనించినటువంటి రాజు, జీవం కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు దేవుడు పూజ్యార్హుడు అని ఆ బబులోను సామ్రాజ్యం ఎన్ని దేశాలకైతే అధికారం పొంది ఉన్నదో, ఆయా భాషలు మాట్లాడే వారికి, ఆయా రాష్ట్రాల వారికి దానియేలు దేవుడు పూజార్హుడు అని దానియేలు ద్వారా దేవుడు తెలియపరిచాడు. ఆమెను హల్లెలూయా. ఇప్పుడు 120 మంది మీద ముఖ్యుడిగా ఉన్నటువంటి దానియేలు ఆయా రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడే వారందరి మీద ప్రధానంగా నిలపబడ్డాడు దానియేలు. హల్లెలూయా. అది వరకు బబులోను సామ్రాజ్యం వరకే ముఖ్యుడిగా ఉన్నటువంటి దానియేలుని ఆయా భాషలు, ఆయా రాష్ట్రాల మీద ప్రధానులుగా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్దామా? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము, సంగతి ఏంటి అని అంటే, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే, దేవుని కోసం మనం జీవించే వారముగా ఉంటే, దేవుని కోసం మనం బ్రతికే వారముగా ఉంటే, ఆయన యందు మన యథార్థమైనటువంటి భక్తి జీవితం చేసే వారముగా మనం ఉంటే, యథార్థ పరులమైతే మనకు ఆయన తోడుగా ఉంటాడు. ఆయనే మనకు తోడుగా ఉంటే మనకు ఎదురయ్యేటువంటి ప్రతి కీడులన్నీ కూడా, మనకు తలపెట్టేటువంటి ప్రతి హానికరమైనది అది ఏదైనా సరే అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ఆయన నామంలో. ఆమెను హల్లెలూయా. అది ఏ కీడుని తలపెట్టదు, మనుషుల ద్వారా అయినా కావచ్చు, అపవాదైన ద్వారా కావచ్చు, అధికారం ద్వారా అయినా కావచ్చు, మరి దేని ద్వారా అయినా సరే మనము దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా నడుచుకుంటున్న మన జీవితాల్లో కీడులు ఎన్ని తలపెట్టినా, ఎన్ని ప్రయోగాలు చేయబడ్డా, ఆ అన్నిటిని కూడా దేవుడు మనకు తోడుగున్న కారణము చేత ఆ కీడులన్నిటిని దేవుడు మనకు ఎలా మారుస్తాడనంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమెన్ హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేదే కోపించుచుని ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు మీద వారు ఒక కీడిని తలపెట్టారు, దురాలోచన చేశారు. ఈ యొక్క దానియేలు ఏం చేసేవాడు వారి నిమిత్తమై అని అంటే, రాజు చిరకాలము జీవించబడేటట్లుగా
రాజు అధికారం కింద ఉన్నటువంటి సామ్రాజ్యం అంతా కూడా దీవెనకరంగా మార్చబడినట్లుగా, ఆ సామ్రాజ్యం అంతా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా, మరి ఈ ధాన్యాలు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా, దేవుడు ఇచ్చేటువంటి జ్ఞానముతో, ఆత్మ సంబంధమైన జ్ఞానముతో తను ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా అది దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నానటువంటి స్పృహ, స్పర్శ కలిగిన వాడుగా, ఆలోచన కలిగిన వాడుగా, ఆయన చూచుచున్న వాడని ప్రతి పరిస్థితులు యథార్థవంతుడుగా ఉంటూ తనకు క్షేమ నిమిత్తం ప్రార్థన చేసుకునేవాడు. తను క్షేమము ఉంటే తను పొందినటువంటి క్షేమము ఎక్కడైతే ఉంటున్నాడో ఆ నివాస స్థలం, ఆ స్థలంలో కూడా, పనిచేస్తున్న స్థలంలో కూడా దేవుని యొక్క క్షేమం ఉంటుంది కనుక ఆ క్షేమం బట్టి ఎవరు క్షేమంగా ఉంటారు అని అంటే, దానియేలు ప్రార్థన చేయడం బట్టి దానియేలు క్షేమంగా ఉంటే దానియేలు పనిచేస్తున్న స్థలము కూడా ఏమిగా ఉంటుంది? క్షేమకరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు క్షేమకరంగా దానియేలు ఉంటే దానియేలు పని చేస్తున్నటువంటి క్షేమం ఎవరు దొరుకుతుందంటే, తాను పైన ఉన్నటువంటి రాజు అధికారం కింద ఉన్నటువంటి ఆ సామ్రాజ్యం అంతటికి దానియేలు చేస్తున్న ప్రార్థన క్షేమం ఇస్తుంది, ఇవ్వదా? ఇస్తుంది. అయితే దానియేలు అంటే క్షేమకరమైనటువంటి రీతిలో ప్రార్థన చేసేవాడుగా దానియేలు ఉంటే, ఈ దానియేలు పైనటువంటి ఒక కుట్ర పన్నాగము, కీడును తలపెట్టడానికి ఒక ప్రయత్నము చేస్తే ఆ అన్నిటిని కూడా దేవుడు దానియేలుకి ఎలా మార్చాడంటే ఆశీర్వాదకరంగా ప్రభు మార్చేశారు. ఆమెను హల్లెలూయా. వారిని బట్టే, వారు ఎలాంటి వారు దానియేలుకి అని అంటే, ఉచితముగానే పూలదండలు వేసేటువంటి వారు వాళ్ళు. మనం కోలుకోకపోయినా, ఆశించకపోయినా వారు తలపెట్టిన అన్నిటి కూడా మనకు ఆశీర్వాదకరంగా పూదండగా మార్చబడడానికి దేవుడు వాటిని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు మన జీవితాల్లో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దానియేలు ఎలాగైతే దేవుని యందు భయభక్తులు కలిగి, యథార్థమైనటువంటి భక్తి రోషము కలిగి తను ఆరాధన చేస్తున్న దేవుడు పాపము విషయంలో, మరి పరిశుద్ధత విషయంలో ఎటువంటి రోషం కలిగిన వాడై ఉంటున్నాడో, ఆయన మహారోషం కలిగిన వాడుగా ఎట్టి దేవుడుగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడో, తను ఆరాధన చేసినటువంటి దానియేలు కూడా, ఆ దేవుని ఆరాధన చేసినటువంటి దానియేలు కూడా అటువంటి భక్తి విషయంలో, పాపం విషయంలో, పరిశుద్ధత విషయంలో మహారోషం కలిగిన వాడుగా, మంచి సమర్పణ భక్తి కలిగిన వాడుగా దానియేలు ఉన్న విధానాన్ని బట్టి దానియేలు మీదకు వచ్చినటువంటి ప్రతి కీడులన్నిటిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి, ఆయా రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడే వారందరి మీద ప్రధానంగా దేవుడు దానియేలు నియమించాడు. ఆమెను హల్లెలూయా. కనుక మనము కూడా దానియేలు వంటి భక్తిపరులుగా మార్చబడిన వారమైతే, యథార్థమైనటువంటి భక్తి చేసే వారంగా మనం ఉంటే, మన జీవితంలో ఎదురవుతున్న తలపెడుతున్నటువంటి ప్రతి కీడులు అన్నిటినీ కూడా ఆశీర్వాదకరంగా ప్రభువు మార్చునుగాక. ఆయన మారుస్తాడు ఆయన నామంలో. ఆయన ఏదైనా చెడుకు సమర్థులు, శక్తివంతులు. ఆయన ఉన్నది లేనట్టుగా చేయగలిగిన వాడు, లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది అంటూ ఏదీ లోకంలో లేదు. ఆయన నోటి మాట ద్వారా సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, సమస్త సృష్టికి ఆధారభూతుడు, సర్వలోక అధిపతి, సైన్యముకు అధిపతియగు యెహోవా, ఇట్టి దేవుని కలిగిన వారు ధన్యులు. ఇప్పుడు మనం అందరం ఎవరివి అని అంటే, ఆయనను దేవుడుగా కలిగిన జనులుగా మనం మార్చబడ్డము కనుక మనము కూడా ఎవరమి అని అంటే, మనము కూడా ధన్యులమే ఆయన నామంలో. హల్లెలూయా. అయితే మనము మారు మనసు పొందామా? పాప క్షమాపణ నిమిత్తమై మన పాపాలన్నిటినీ కడగబడి ఒక పశ్చాత్తాపతులమై మన యొక్క కన్నీటితో ఆ పాపాత్ములైనటువంటి స్త్రీ ఆయన పాదములను తడిపినట్లుగా మన కన్నీళ్ళతో ఆయన పాదాలను తడిపి, మన ప్రతి పాపమును పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేస్తున్నటువంటి ప్రతి పాపాన్ని ఆయన ఎదుట ఒప్పుకొని వాటన్నిటిని విడిచిపెట్టి మనస్సాక్షి శుద్ధీకరించబడిన వారమై ప్రభు ఎదురు ఒప్పుకున్నటువంటి ప్రతి ఒప్పుకోలును బట్టి మనకు మంచి మనస్సాక్షిని, మన మనస్సాక్షిని శుద్ధీకరించి మన పాపాలన్నిటిని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నీతిమంతులకు తీర్చబడిన నిమిత్తమై బాప్తిసం తీసుకుని మన జీవితాల్లో దానికి నిబంధన చేసినటువంటి మన జీవితాల్లో ఆ నిబంధనకి మరి కట్టుబడి ఉన్నామా? మన యొక్క మనస్సాక్షులు దేవుని యందు నిందారహితంగా ఉన్నట్లుగా మన జీవితాన్ని ఆయన సమర్పించుకొనుచు ప్రతి పాపం నుండి విమోచించబడే వారముగా ఆయనకు మన సమీపస్తులుగా
మార్చబడుతున్న వారంగా మనం ఉన్నామా అన్న విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దానియేలు జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో ఎందుకు చేయడు? అయితే మన జీవితంలో మనకు చేయడం లేదు అని అంటే దానియేలు లాంటి భక్తి మనలో లేని కారణాన్ని బట్టే దానియేలు పక్షంగా దేవుడు చేసిన కార్యాలని మన జీవితంలో మనం చూడలేకపోతున్న కారణం ఏంటంటే దానియేలులాగా చేసినటువంటి భక్తి, దానియేలు చేసిన భక్తి మన జీవితంలో లేకపోవడమే. లోపం బట్టే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయలేకపోతున్నాడు. అయితే మనము దానియేలు వంటి భక్తి చేసేవారు ఉంటే మన జీవితంలో కూడా ఆయన మార్పు లేనివాడు, యుగాలే మారినా తరాలే మారినా మార్పు చెందిన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు దానియేలు జీవితంలో చేసినటువంటి కార్యాలు మన జీవితాల్లో మన కాలంలో కూడా చిటుకు సముద్రం దేవుడే ఉంటున్నాడు. ఆమెను హల్లెలూయా. అయితే ఈ దినాన మరొక వ్యక్తిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఆ వ్యక్తి ఎవరు అనంటే అబ్రహాము కుమారుడు అయినటువంటి ఇస్సాకు కుమారుడైన యాకోబు యొక్క కుమారుడు. ఈ వ్యక్తి బానిసగా ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడినవాడు. ఎవరు ఈ వ్యక్తి పేరు? ఈ వ్యక్తి పేరు ఆ పేరే ఏం పేరు? ఆ వ్యక్తి పేరు యాకోబు యొక్క కుమారుడు, ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడినవాడు యోసేపు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి యోసేపు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటూ యథార్థమైనటువంటి భక్తి చేసేవాడుగా ఉన్న స్థితిని బట్టి యోసేపుకి దేవుడు ఏమిచ్చాడు, ఏ విధముగా తన జీవితంలో ఎదురైనటువంటి ప్రతి కీడులన్నీ ఏ విధముగా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడన్న సంగతుల్ని కొద్ది మాటలుగా మరి మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఆది కాండము అసలు యోసేపు జీవితంలో ఏం జరిగింది అన్న సంగతులు మనం ధ్యానం చేద్దాం. ఆది కాండము 37వ అధ్యాయము. ఆది కాండము 37వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనుకు సాష్టాంగ పడినని చెప్పాను. అందుకని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను ఏలిదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అబ్రహాము నిజమైన దేవుని, సత్యవంతుడైన దేవుని, ఆకాశాన్ని భూమిని కలిగించిన సృష్టికర్తని దేవుని ఆరాధించినటువంటి దినాలలో అబ్రాముగా ఉన్నటువంటి అబ్రామును సర్వ సృష్టికర్తనుడి దేవుడు అబ్రాము అంతరంగంలో దైవ అన్వేషణ కలిగిన అబ్రామును దేవుడు వెలుపలికి రప్పించి అతను పేరు పెట్టి పిలిచి ఆయన సర్వోన్నతమైనటువంటి దేవుడు అని అబ్రహాముకు ప్రత్యక్షపరుచుకొని అబ్రాముగా ఉన్నటువంటి అబ్రామును అబ్రహాముగా పేరు మార్చి విశ్వాసులకు తండ్రిగా మార్చి అనేక మంది వంశావళులు దీవించబడేటట్లుగా అబ్రహాముని దేవుడు నిలిపాడు. ఈ అబ్రహాము విశ్వాసులకు అందరికీ తండ్రిగా మార్చబడినటువంటి తన యొక్క జీవితాల్లో తన కుమారుడు ఇస్సాకు అబ్రహాము దేవుని ఎలాగైతే నేర్చుకున్నాడో అలాగుననే అబ్రహాము ద్వారా తన దేవుని గురించిన సంగతులు ఇస్సాకు నేర్చుకున్నాడు. ఇస్సాకు నేర్చుకున్న సంగతులే తన కుమారుడు యాకోబు దేవునితో గడపడము, దేవునితో సహవాసము చేయడము, దేవుడిచ్చేటువంటి ఆ దీవెన ఆశీర్వాదాన్ని తాను పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో నిలవడము అన్నది యాకోబు నేర్చుకున్నటువంటి సంగతులు.
అయితే అబ్రహాము నేర్చుకున్న సంగతులు ఇస్సాకు నేర్చుకున్నాడు. ఇస్సాకు నేర్చుకున్న సంగతులే యాకోబు నేర్చుకున్నాడు. యాకోబు నేర్చుకున్న సంగతులే యోసేపు నేర్చుకుంటున్నాడు. అయితే తనకు 12 మంది కుమారులు ఉంటున్నప్పటికీ యోసేపు మాత్రమే తన తండ్రి నడిచిన యాకోబు యొక్క తండ్రి నడిచినటువంటి విధానం నడిచిన వాడు ఎవరున్నారు అని అంటే యోసేపు మాత్రమే యాకోబు నడిచినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కోసం జీవించిన వాడుగా యోసేపు ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అటువంటి యోసేపు జీవితంలో ఒక సంఘటన ఎదురయ్యింది. ఏంటి ఆ సంఘటన అంటే, యోసేపు ఒక కల కన్నాడు. ఆ కళ తన అన్నదమ్ములకి తన తండ్రికి తెలియపరిచినప్పుడు యోసేపు తన అన్నదమ్ములు అందరూ కూడా పొలములో పని చేస్తూ ఉంటున్నారు. పని చేస్తున్నటువంటి ఆ పొలములో ఆ పన్నులు అన్నీ కూడా యోసేపు పనికి సాష్టంగా పడుతున్నట్టు, యోసేపు పన మాత్రమే నిల్చుండుట, మిగిలినవన్నీ ఆ పనుకు సాష్టంగా పడి ఉండుట ఆ కలలో చూచినటువంటి యోసేపు ఉదయకాలాన తన అన్నదమ్ములకి పిలిచి వారితో మాట్లాడాడు. ఏమనంటే, గత రాత్రి దేవుడు నాకు ఒక కళ చూపించారు. ఆ కళలో మనందరము పొలంలో పని చేస్తూ ఉంటున్నాము. నా పన మాత్రమే నిలిచి ఉన్నది. నా పనకు మిగిలిన మీ పనులన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయి, సాగిలు పడుతున్నాయి అని తెలియపరిచినప్పుడు వారు అంటారు, అంటే మా అందరి మీద నువ్వు అధికారమై ఉంటావా, మమ్మల్ని అందరూ నువ్వు ఏలతావా అని తనకు కలిగినటువంటి దర్శనాన్ని బట్టి, తాను కన్న కళను బట్టి, తన యొక్క మాటలను బట్టి యోసేపు మీద పగబట్టారంటే అన్నదమ్ములు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పగబట్టినటువంటి ఆ కారణాన్ని బట్టి యోసేపు కంటున్న కళలు, వారికి వివరిస్తున్నటువంటి వివరణ, ఆ మాటలు బట్టి వారి అన్నదమ్ములకి నచ్చలేదు. ఎందుకంటే మా పైన నువ్వు చిన్నవాడవని నీవు అధికారమే ఎలా ఉండగలుగుతావు, ఎలా ఉంటావు అని తన మీద తను పొందినటువంటి కళలు బట్టి యోసేపు మీద పగబట్టిన వారుగా అన్నదమ్ములు ఉన్నారు. మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని మన సొంత రక్షకునిగా ఎప్పుడైతే అంగీకరించి మన పాపములన్నిటిని ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తిసం పొందుతామో, ఆయన నిజమైన దేవుడిని విశ్వసిస్తామో, నోటితో ఒప్పుకుంటామో మన పాపాలన్నింటినీ, అప్పుడు మనం రక్షించబడిన వారిమే. రక్షించబడిన నాటి నుండి దేవుని యొక్క వాక్యానికి మనం అప్పగించుకొని హృదయపూర్వకంగా దానికి లోబడి అలాగూ జీవించడానికి ఇష్టపడుతున్న వారిమి. అలాగూ ఇష్టపడుతున్న మన జీవితంలో కలుగుబోవు బహుమానం నిమిత్తమై నిరీక్షణ ఉంచుతూ మరణం తర్వాత ఉన్న జీవితం కోసమై ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ వాక్యానుసారంగా బ్రతకడానికి మనల్ని మనం అప్పగించుకున్న వరకు మనం ఉంటున్నాం. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే మనం అప్పగించుకున్న ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం కలిగి ఉంటామో, అపవాదైనటువంటి సాతానుడు మనమంటే ఇష్టపడతాడే కానీ మనమంటే వాడికి ఎటువంటి విరోధం లేదు. కానీ మనం ఎప్పుడైతే మన దేవుని యందు ఒక తీర్మానం కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుని యందు ఒక సమర్పణ కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుని యందు ఒక నిజమైనటువంటి యథార్థమైన భక్తి జీవితం చేయాలని ఒక దర్శనము, ఒక గురి కలిగి దేవునితో ఒక నిబంధన చేసేవారుగా ఎప్పుడైతే ఉంటామో, వాడికి దేని చూస్తే ఏమంటానంటే, మనకు కలిగి ఉన్నటువంటి దర్శనము, గురి, దేవునితో చేసిన తీర్మానం అంటే వాడు సహించలేని వాడు, మనల్ని మరింత మన మీద పగబట్టేవాడుగా అపవాదైనటువంటి సాతానుడు మన మీద పగబట్టేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. వాడికి నీకు ఎటువంటి విరోధం లేదు. కానీ మనము దేవుని మీద ఉన్న నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, తీర్మానం బట్టి, సమర్పణ బట్టి, భక్తిని బట్టి రమణన్న వాడు మన మీద ఏం చేస్తాడంటే మరింత పగబట్టేవాడుగా ఉంటాడు. ఆ పగబట్టి ఏ విధము చేతనైనను మనకు కలిగినటువంటి తీర్మానంలో నుంచి, మనకు కలిగినటువంటి భక్తిలో నుండి, మనం పొందినటువంటి ఉపదేశంలో నుండి మరల లోకంలోనికి దిగజారేటట్లుగా వాడు ఎన్నో తంత్రాలు, ఎన్నో పన్నాగాలు, ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు, బాణాలు వేస్తూ ఉంటాడు. అయితే నీవు ఆయనలో బలమైనటువంటి స్థిరమైనటువంటి పునాది, నీ జీవితంలో క్రీస్తుని బండ మీద నీ పునాది వేయబడినట్టయితే నీ మీద ఎన్ని ప్రయోగాలు పన్నినా అవి నీ మీద విజయమును సాధించలేవు. ఆమెన్. హల్లెలూయా. వీరు మరింత పగబట్టి ఏం చేశారనంటే, ఆ మనసులో కలహాన్ని, పగను ఉంచుకున్న కారణాన్ని బట్టి వారు గొర్రెల మందలు మేపుతున్నటువంటి వారుగా వారి జీవితంలో ఉంటే అన్నదమ్ములు
వారికి క్షేమాన్ని తెలుసుకురావడానికై యాకోబు తండ్రి అయిన యాకోబు కుమారుడు యోసేపుకి తెలియపరిచాడు. అయ్యా, నీ సహోదరులు మరి మందను మేపుతున్నారు, నీవు వారు ఎలా ఉన్నారు, ఏం తింటున్నారు, వారికి క్షేమ సమాచారం నువ్వు తీసుకుని రా అని చెప్పినప్పుడు యోసేపు వారి క్షేమ సమాచారాన్ని తండ్రి వద్దకు తీసుకుని రావడానికై బయలుదేరి వెళ్తూ ఉంటే యోసేపును దూరం నుండి చూచారంట. చూచి వారి జీవితంలో ఏమనుకుంటున్నారు అన్న సంగతి చదువుదామా. 37వ అధ్యాయము 17 నుంచి చదువుకుందాం. 17 ఆది కాండము 37వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి మృగము వీని తినివేసినని చెప్పుదాము, అప్పుడు వీని కలలేమగునో చూద్దాము రండిని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా, గట్టిగా చెప్దామా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తన సొంత అన్నదమ్ములు ఒకరితో ఒకడు మాట్లాడుకుంటున్నారు. ఏమని అంటే తన యొక్క అన్నదమ్ముల యొక్క క్షేమ సమాచారాన్ని తండ్రి యొద్దకు తీసుకుని వెళ్ళడానికి బయలుదేరి వస్తున్నటువంటి యోసేపును చూచి యోసేపు చెప్పినటువంటి కలలు, ఇదిగో నా పని మాత్రం నిలిచి ఉన్నది, దానికి మిగిలిన మీ పనులన్నీ సాగిలి పడుతున్నాయి అన్న మాట వారికి పట్టలేదు, గిట్టలేదు. మన పైన ఇతడు అధికారిగా, చిన్నవాడైన వీడు అధికారిగా ఉంటాడా? అయితే వీడు ఎలా ఉంటాడో, ఎలా అధికారి అవుతాడో, వీడిని చంపి పాతి పెట్టగలిగితే వీడి కలలు ఏమవుతాయో, వీడి పరిస్థితి ఏమవుతుందో చూద్దాం రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుంటున్నారంట. హల్లెలూయా. ఎవరు చూచి అనంటే సాక్షాత్తు దేవుడే యోసేపుకు తోడుగా ఉండి దర్శనముగాను కలగాను తెలియపరిచినటువంటి యోసేపును బట్టి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఏమని అంటే వీడిని చంపి గుంటలో పారవేద్దాము, అప్పుడు వీడి కనిన కలలు ఏమవుతాయో చూద్దామని చెప్పి యోసేపును బట్టి వారు మాట్లాడుకుంటున్నారంట. హల్లెలూయా. అయితే వారు దురాలోచన చేశారు, చంపాలి ఆ కలలు, వారిని చంపివేస్తే ఆ కళలు ఏమైపోతాయో చూద్దాం అనుకున్నటువంటి వారి జీవితాల్లో వారు దురాలోచన చేసినా కానీ యోసేపుకు మాత్రం దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కాపుదల ఉన్న కారణాన్ని బట్టి, దేవుడు యోసేపుకి తోడుగా ఉన్న కారణాన్ని బట్టి ఒక తలుపుని ఆయన యోసేపు కోసం ఎప్పటికీ తెరిచిన వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. అందరూ అనుకున్నారు వీడిని గాన ఇంతటితో చంపివేసి, దుష్టముఖం చంపివేస్తుందని తండ్రి గారు తెలియపరిచి వీని గాన చంపిన ఎడల వీడికి ఏం గతి పడుతుందో, వీని యొక్క కళలు ఏమైపోతాయో అని చూద్దామని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నారు. అయితే రూబేనటువంటి మొదటి వాడు ఆ మాటలు విని వాడి తండ్రికి అప్పగిద్దామని, వాడు ఆ పని చేయొద్దు, వాడిని బావిలో త్రోసివేసిండని చెప్పి ఆ బావిలోనికి త్రోసివేసి, అది నీరు లేని బావి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ పరిస్థితుల్లో చూడండి, ఒకవేళ వారు అనుకున్నటువంటి ఆలోచన యోసేపునే అక్కడికక్కడ చంపబడి ఉంటుందే, యోసేపు కళలో దేవుడిచ్చిన దర్శనాలు ఏమైపోయి ఉంటాయి? వాస్తవానికి వారు అనుకున్న ఆలోచనతో మనము ఆలోచన చేస్తే యోసేపు చంపబడిపోతే అంతటా ఆ కళలు ఏమవుతాయి, దేవుడిచ్చిన దర్శనాలు ఏమైపోతాయి? అలా ఉండకుండా ఉండడానికి నిమిత్తమై దేవుడు ఆ 12 మందిల నుండి ఒకరిని ఎంపిక చేసుకున్నాడు. రూబేను మనసుని దేవుడు కదిలించాడు గనుక ఆ చంపకుండా ఎక్కడ పడవేశాడు అని అంటే నీళ్లు లేని బావిలో పడేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. వారైతే పగబట్టారు, చంపాలనుకున్నారు, కానీ చంపనీయకుండా దేవుడు రూబేను మనసుని కదిలించిన విధానాన్ని బట్టి
నీళ్ళు లేని బావిలో త్రోయబడేటట్లుగా దేవుడు చేశాడు. ఒకవేళ దేవుడు అటువంటి మనసు కలిగించకపోయి ఉంటే ఇప్పుడు యేసేపు ఏం చేయబడి ఉండేవాడు? అన్నదమ్ముల చేత చంపబడి ఉండేవాడు. ఒకవేళ యేసేపు చంపబడి ఉంటే దేవుడిచ్చిన కళ దర్శనం ఏమయ్యేది? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే ఒక వ్యక్తికి దేవుడు ఇస్తున్నటువంటి దర్శనము, ఒక వ్యక్తి పాపం నుండి విమోచించబడి యేసయ్యకి దాసుడుగా మార్చబడితే ఆ వ్యక్తినికి ఎదురయ్యేటువంటి ప్రతి కీడులన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన నామములో. ఆమెను హల్లెలూయా. ఎందుకొరకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అని అంటే ఆ కీడులన్నీ ఆ వ్యక్తికి మాత్రమే ఆశీర్వాదకరంగా మార్చడం కాదు, ఆ వ్యక్తికి మాత్రం దీవెనకరంగా మార్చబడడం కాదు, ఆ వ్యక్తికి ఎదురవుతున్న ప్రతి కీడులని ఆశీర్వాదకరంగా మార్చి ఆ స్వలాభం కోసం, ఆ వ్యక్తికి మాత్రం స్వలాభం కోసము ఆ వ్యక్తిని ఆశీర్వాదకరంగా మార్చబడ్డు. కానీ ఆ వ్యక్తిని బట్టి అనేక మంది ఆశీర్వదించబడిన నిమిత్తమై ఆ వ్యక్తికి ఎదురైన ప్రతి కీడులన్నిటిని కూడా ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమెను హల్లెలూయా. ఇతను రక్షించబడిన మన జీవితాల్లో యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి సత్యాన్ని ఎరిగిన మన జీవితాల్లో కూడా ఆయన మనల్ని రక్షించడం గల కారణం ఏంటంటే మనకు ఆయన అనుగ్రహించిన ఉపదేశము ద్వారా మన జీవితం సరిచేయబడి, మన జీవితం బాగు చేయబడి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం మనం అనుభవిస్తూ మనం పొందినటువంటి ఈ జీవితంలో ఆ ఆనందము అనేక మంది పొందడానికై ముందుగా ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ముందుగా మనల్ని ఎన్నుకొని రక్షించాడు. ఎందుకంటే నశించిపోతున్నటువంటి ఆత్మలకి ఈ మాటను తెలియపరచడానికై దేవుడు ముందుగా మనల్ని ఎన్నుకొని రక్షించాడు. అయితే మనము ఏ విధముగా ఉన్నాము? అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడి, అనేక మందికి మనం పొందిన రక్షణ అనేక మందికి తెలియపరిచేటువంటి మరి సాక్షార్థకరంగా ఉండేటువంటి అనుభవంలో మనం ఉన్నామా? లేకపోతే మన స్వలాభం మనం పొందుకుంటాం, నేను నా కుటుంబము మన యొక్క దీవెన మనం రక్షించబడ్డాం చాలులే అన్నంత వరకే ఉన్నామా? మనం పొందినటువంటి ఈ రక్షణ సంతోషాన్ని, ఈ రక్షణ భాగ్యాన్ని అనేక మందికి పంచేవారంగా ఉన్నామా అన్నది మన పరిశీలన చేసుకోవాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే అన్నదమ్ములు అనుకుంటున్నారు, యేసేపుని పగబట్టి చంపి వీడి కలలు ఏమైపోతా చూద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు ఆ రూబేను మనసును కదిలించి గుంటలో పడవేసేట్లుగా దేవుడు చేశాడు. అక్కడ నుండి వీడిని చంపడం వచ్చినటువంటి పని ఎందుకు అని వీడిని ఇష్మాయేలుకి అమ్మివేద్దాం అని చెప్పి ఇష్మాయేలుకి అమ్మేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అయితే ఆ గుంటలో నుండి మళ్ళీ వెలుపలకు వచ్చి ఇష్మాయేలుకి అమ్మివేయబడేటట్లుగా దేవుడు చేసిన తర్వాత ఆ ఇష్మాయేలు బానిసగా యేసేపుని కొనుక్కొని ఐగుప్తుకి తీసుకుని వెళ్ళిపోయారు. ఐగుప్తుకి తీసుకుని వెళ్తే అక్కడ బానిసగా ఉన్న మరి యేసేపు పోతీఫరు ఇంటికి ఏం చేయబడ్డాడు అనంటే, బానిసల్ని ఆ దినాలు ఏం చేసుకునే వాళ్ళు అనంటే వెలపెట్టి కొనుక్కునేవాళ్ళు. కొనుక్కొని వారి ఇంటికి తీసుకుని వెళ్ళి వీరు ఏం చేయాలి అని అంటే బానిసలుగా ఉపచారం చేసేవారుగా వారు ఉండాలి. ఇప్పుడు యేసేపు ఒక ఉన్నతమైనటువంటి రాజవంశంలో పుట్టినవాడు, సర్వ సృష్టికి ఆధారభూతుడిని దేవుడుగా ఆరాధన చేసినటువంటి కుటుంబంలో పుట్టినవాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క వంశాల్లో పెరిగినవాడు, నిజమైన దేవుణ్ణి ఎరిగిన కుటుంబంలో పుట్టినటువంటి ఈ యేసేపు ఇప్పుడు ఎక్కడికి ఏమిగా అమ్మబడ్డాడు అని అంటే బానిసగా అమ్మబడినటువంటి విధానంలో యేసేపు ఉంటున్నాడు. హల్లెలూయా. అది యేసేపుకి వచ్చిన కళ ఏంటి అని అంటే, యేసేపు పన మాత్రం నిలిచి ఉంటే తన అన్నదమ్ముల పనులన్నీ కూడా అతని సాష్టాంగ పడుతున్నట్టు కళ వచ్చింది. కానీ ఆ కళ తగినట్లుగా తన జీవితం ఉందా అంటే ఎప్పటికీ లేదు తన జీవితాల్లో. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ కళను బట్టి చూస్తే తన పన మాత్రం నిలిచి ఉన్నది, మిగిలిన పనులన్నీ కూడా సాష్టాంగపడుతున్నాయి. ఇతడు ఉన్నతమైనటువంటి స్థితిని పొందేవాడుగా ఉంటాడని ఆ కళ దర్శనం. అయితే ఆ దర్శనము ఆ కళకు తగినట్లుగా తన జీవితము సాగుతుందంటే ఎప్పటికీ సాగల. ఎలాగ అమ్మబడ్డాడు అని అంటే బానిసగా అమ్మబడ్డాడు యేసేపు.
అక్కడ నుండి పోతీఫర్ ఇంటికి తేబడితే ఆ పోతీఫర్ ఇంట్లో దేవుని కోసం నమ్మకున్న కారణాన్ని బట్టి పోతీఫర్ని బట్టి మరి క్షమించిన యోసేపుని బట్టి పోతీఫర్ యొక్క కుటుంబం దీవించబడింది. ఆ దీవించబడిన కారణాన్ని బట్టి పోతీఫర్ వారి యొక్క కన్ను యోసేపు మీద పడింది. అయితే యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థమైనటువంటి వాడుగా ఉన్న కారణాన్ని బట్టి ఆ వస్త్రాలైనా ఆమె చేతులు విడిచిపెట్టాలనుకున్నాడు. కానీ ఆమె చేతుల్లో పాపములు చిక్కబడిపోయి పాపానికి బానిసగా అమ్మబడాలని యోసేపు ఎన్నడూ యోచించలేదు. హల్లెలూయా. యోసేపు ఐగుప్తుకి బానిసగా అమ్మబడ్డాడు వాస్తవమే, కానీ పాపానికి మాత్రం బానిసైన వాడు యోసేపు కాదు. అలాగే చెప్దామా? హల్లెలూయా. యోసేపుకు బానిసగా అమ్మబడిన వాడే, బానిసగా కొనబడిన వాడే. కానీ ఐగుప్తుకి బానిసగా వెళ్ళినటువంటి యోసేపు పాపానికి మాత్రము అతను బానిస కాడు, దేవునికి మాత్రమే భయపడి దేవునికి మాత్రమే బానిసైన వాడు యోసేపు. హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టి దేవుని కోసమే నమ్మకంగా పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి యోసేపు జీవితాల్లో తర్వాత పొందింది ఏంటి అని అంటే, ఆ పోతీఫర్ యొక్క భార్య కన్ను వేసిన కారణాన్ని బట్టి, ఆ పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి కారణాన్ని బట్టి ఆమె వైపైనను ఆమెతో ఉండడానికి ఇష్టపడిన వాడు యోసేపు కాదు. కాబట్టి తర్వాత యోసేపుకి ఘనత రాలేదు, యోసేపుకి పేరు రాలేదు. ఏమి మార్చబడ్డాడు అనంటే, ఒక నింద వేయబడ్డాడు, అవమానాలు పాలయ్యాడు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు అనంటే, సింహాసనం పైన కూర్చోలేదు యోసేపు. దేన్ని బట్టి అంటే, పాపాన్ని వద్దనుకున్న కారణాన్ని బట్టి యోసేపు ఘనత పొందలేదు, పేరు ప్రఖ్యాతి పొందలేదు, సింహాసనం మీద కూర్చోలేదు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు అనంటే, చెరసాల్లో ఏం చేయబడ్డాడంటే చెరసాల్లో ఇంకా బానిసగా అమ్మబడిపోయాడు. చెరసాల్లోకి వెళ్ళిపోయాడు యోసేపు. దీనిలో దేవుని వాక్యం పెట్టి మన జీవితాల్లో కూడా దేవుని కోసం మనం నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుని కోసం మనం నమ్మకంగా జీవిస్తున్నప్పుడు, ఆయన వాక్యానుసారంగా బ్రతకాలని తీర్మానం కలిగి ఉంటున్నప్పుడు, మన జీవితాన్ని వాక్యంతో శుద్ధీకరించుకుంటున్నప్పుడు, వాక్యంతో సరిచేసుకుంటున్నప్పుడు, దేవుని కోసం నిలబడాలనుకుంటున్నప్పుడు, మన జీవితం మనం దేవుని కోసం మనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితులు మనం నిలబడినప్పుడు మనకు ఘనత రాకపోవచ్చు, మనకు పేరు రాకపోవచ్చు, మనము ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చేమో, కానీ దానికి ప్రతిగా కీడును అనుభవించే వారంగా మనం ఉండి ఉండొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం ఎన్నటికీ ఆలస్యము అలక్ష్యం ఎన్నటికీ కాదు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి యోసేపు జీవితాల్లో మనం ఆలోచన చేస్తే, తను దేవుని కోసమే నమ్మకంగా పాపము చేయకుండా ఒక మంచి యవనకాల్లో ఉన్నటువంటి యోసేపు, ఒక బానిసగా ఉన్నటువంటి యోసేపుకి ఒక మంచి అవకాశము, ఒక పాపం చేసేటువంటి అవకాశము ఎత్తుక్కుంటూ యోసేపు యొద్దకు వస్తున్న ఆ యోసేపు ఆ పాపానికి అమ్మబడిపోతే ఒప్పుకుంటే తనకు ఏ కష్టము ఉండదు, ఏ శ్రమ ఉండదు, ఏ ఇరుకు ఉండదు, ఏ పరిస్థితిలో అతను బానిసగా ఉండడు. తను పాపానికి అప్పగించుకుంటే పోతీఫర్ యొక్క భార్య అన్ని విధాలుగా తను కాపాడగలిగినటువంటి విధానంలో ఉండొచ్చు. తను దానికి ఒప్పుకొనక చెరసాలకైనా వెళ్ళిపోవాలనుకున్నాడు, కానీ పాపానికి బానిస అయిపోవాలని యోసేపు ఎన్నడూ అనుకోలేదు. హల్లెలూయా. ఆ అనుకోనని కారణాన్ని బట్టి యోసేపుకి ఏమైనా ఘనత కలిగిందా? యోసేపుకి ఏమైనా పేరు కలిగిందా? యోసేపుకి ఏమైనా కిరీటం పొందుకొని సింహాసనం మీద కూర్చున్నాడు అంటే కానే కాదు. కానీ ఎక్కడ కూర్చోవలసి వచ్చిందంటే చెరసాల్లో కూర్చోవలసి వచ్చింది యోసేపుకి. హల్లెలూయా. నువ్వు నీతి అంటే అందుకనే దేవుని వాక్యంలో రాయబడింది, క్రీస్తు యేసునందు సద్భక్తిని ఆశించు వారికి అందరికీ ఏం పొందుతారు? వాళ్ళు హింస పొందుతారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే మనం పొందినటువంటి హింసకు ప్రతిగా మనకి అంతవరకు సహించిన వారమైతే రక్షించబడే వారంగా ఉంటాం. అంతవరకు మరణం వరకు మనం నమ్మకం కలిగిన వారమై ఉంటే జీవ కిరీటాన్ని పొందే వారంగా ఉంటాం. ఆమె హల్లెలూయా. జయించు వానినే ఆయన తండ్రి ఆలయంలో ఒక మూల స్తంభముగా ఆయన నాడతాడని వాక్యం సెలవిస్తున్నది. ఈ లోకంలో నీవు ఒకవేళ ప్రభు నిమిత్తమై నీవు తీర్మానం కలిగి ప్రభు కోసమే జీవిస్తూ ఉన్నంటే
నీ పైన ఒక నింద పడవచ్చు, నీకు ఘనత కంటే నీకు అవమానం కలగచ్చు, నిన్ను అవహేళనగా నీతో మాట్లాడచ్చు, నిన్ను చూసి మరి అవమానకరంగా మాట్లాడే పరిస్థితి నీ జీవితంలో ఉండొచ్చు. ఒకవేళ నువ్వే పరిస్థితిని అనుభవిస్తున్నావో తెలియదు. ఒకవేళ కుటుంబంలో కావచ్చు, ఒకవేళ ఇరుగువారు బంధువుల విషయంలో కావచ్చు, నీ జీవితాల్లో సమాజంలో కావచ్చు. ఒకవేళ మన జీవితాల్లో ప్రభు కోసం నమ్మకం ఉన్న కారణాన్ని బట్టి మనము కూడా ఘనత రాక, ఒకవేళ మనం చేసినటువంటి మరి నీతి కార్యాన్ని బట్టి సింహాసనం దొరకక దానికి ప్రతిగా కీడుని అనుభవించేటువంటి స్థితిలో కూడా మనం ఉండి ఉండొచ్చు. అయితే ఆ స్థితిలో ఉన్నప్పటికీ యేసేపుని దేవుడు మర్చిన వాడు కాదు. ఆమెను హల్లెలూయా. అతడు చెరసాలే ఉన్నా, ఒకవేళ పోతీఫర్ ఇంట్లోనే ఉన్నా, లేకపోతే ఇష్మాయేలుకి అమ్మబడిన స్థితిలోనే ఉన్నా, ఒకవేళ నీళ్ళు లేని బావిలో పడద్రోయబడిన స్థితిలోనే ఉన్నా, యేసేపుని దేవుడు మరిచిన వాడు కానే కాదు. హల్లెలూయా. అన్ని పరిస్థితుల్లో దేవుడు యేసేపుని జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితులు తప్పిస్తూ పాఠాలు, ఆత్మ సంబంధమైన పాఠాలను నేర్పిస్తూ ఒక్కొక్కటిగా నేర్పిస్తూ ఉన్నతమైన స్థానాని కోసమై దేవుడు కీడులన్నింటినీ ఆశీర్వాదకరంగా మారుస్తున్నటువంటి స్థితిలో యేసేపుని దేవుడు నిలబెట్టాడు. ఆమెను హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అది చూడండి, ఒక పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి యేసేపు, పాపానికి ఒప్పుకొనని యేసేపు, ఆ వస్త్రాలైన విడిచిపెట్టి పారిపోయినటువంటి యేసేపు జీవితాల్లో చివరికి చెరసాల్లో అతను కూర్చోవలసిన పరిస్థితి వస్తే, చెరసాల్లో కూర్చున్నప్పటికీ నేనేంటి, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఎటువంటి కుటుంబంలో పుట్టాను, ఎటువంటి రాజవంశంలో పుట్టాను, ఎటువంటి దేవుని కలిగి ఉన్నాను, మరి నేనేంటి ఈ స్థితిలో ఉన్నానని యేసేపు జీవితంలో ఎక్కడైనా కన్నీళ్ళు పెట్టుకున్నట్లుగా కానీ, యేసేపు బాధపడినట్లుగా కానీ యేసేపు జీవితంలో ఎన్నట్టు మనం అది చూడలేము. హల్లెలూయా. ఎందుకనంటే తాను కలిగి ఉన్నటువంటి దేవుడు ఎటువంటి శక్తివంతుడో అది యేసేపు ఎరిగి ఉన్నాడు కనుక ఏ విషయంలోనైనా సరే మనుషుల పైన ఆధారపడని యేసేపు దేవుని మీద మాత్రమే ఆధారపడిన వాడుగా యేసేపు ఉంటున్నాడు. హల్లెలూయా. కనుకనే మనుషులు చూపించేటువంటి ప్రేమ అనురాగాలకి, బాంధవ్యాలకి యేసేపు జీవితంలో ఎక్కడ కూడా తావు లేకుండా దేవుడు ఆశీర్వాదకరంగా మలచడానికి ఐగుప్తు దేశంలో యేసేపుని దేవుడు మలుస్తూ వస్తున్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే మన జీవితాల్లో ఏ పరిస్థితి ఎదురైనా దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు, మనం ఆరాధన చేసిన దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టాడు, నిన్ను మర్చిపోడు, కానీ అన్నేసుడు కాదు. అందుకని వాక్యంలో రాయబడింది, గిన్నెడు చలనీళ్ళు ఇస్తే తన ఫలము పోగొట్టుకోరని వాక్యం సెలవిస్తుంది. అయితే మన జీవితాన్ని మర్చిపోయే దేవుడు ఎన్నటికీ కాదు. అయితే చెరసాల్లో ఉంటున్నప్పుడు ఆ చెరసాల్లో ఇద్దరు ఆ చెరసాలకు వచ్చారు. ఒకడేమో ఎవరు? స్తోత్రం చెప్దామా? మీరేదో సోలిపోతున్నారు, నిశ్చసిపోతా ఉన్నారు. గడికి చెప్దాం హల్లెలూయా. ప్రభువా నీతోనే జీవించాలని, ప్రభువా నీలోనే ఫలించాలని, ప్రభువా నీతోనే జీవించాలని, ప్రభువా నీలోనే ఫలించాలని ఆశపడుచున్నది నా ప్రాణము దేవా, ఆశపడుచున్నది. తృష్ణగొనుచున్నది నీ కొరకై, తృష్ణగొనుచున్నది ప్రభువా నీతోనే జీవించాలని, ప్రభువా నీలోనే ఫలించాలని. యోసేపులాగా నా జీవితము,
యోసేపులాగా గడికి జబ్బు కొడదామా. ఫలించని నీ కృపలో, ఫలించని నీ కృపలో కడవరకు నా యేసయ్యా, కడవరకు నా యేసయ్యా. ప్రభువా నీతోనే జీవించాలని, ప్రభువా నీలోనే జీవించాలని, ప్రభువా నీతోనే జీవించాలని, ప్రభువా నీలోనే ఫలించాలని. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకి దేవుడు ఇచ్చినటువంటి ఆ కళ, ఆ దర్శనాన్ని బట్టి దేవుడు యోసేపుని మలుస్తూ ఆయా పరిస్థితుల గుండా తీసుకుని వెళ్తూ ప్రతి పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉంటున్నప్పటికీ యోసేపును ఒక ఆశ్చర్యకరంగా మలచడానికై దేవుడు తనని దేనికి అప్పగించాడు అని అంటే శ్రమలకి అప్పగించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఎన్ని శ్రమలకి అప్పగిస్తూ వస్తున్నా దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కాపుదల ఎన్నటికీ యోసేపుకి దూరం చేసినవాడు కాదు దేవుడు. ప్రతి పరిస్థితుల్లో యోసేపు ప్రత్యేకించబడి దేవుని కోసం నమ్మకత్వం కలిగిన వాడుగా యోసేపు ఉంటే ఆ యోసేపుకి దేవుడు దర్శనాన్ని, కళని ఇచ్చాడు. ఏం కళ అంటే తన యొక్క రాబోతున్న దినాల్లో ఒక ఆశీర్వాదకరంగా, దీవెనకరముగా తాను, తన కుటుంబము, తన వంశావళులు మరి నశించిపోకుండా క్షేమకరంగా ఉండడానికై భవిష్యత్తుల గురించినటువంటి కళని యోసేపుకి ఇస్తే ఆ కళ తగినట్లుగా తన జీవితము రాజమార్గంలో నడిపించబడలేదు, కానీ శ్రమల బాటలో, ఇరుకు ఇబ్బందుల్లో, శ్రమల కొలిమిలో యోసేపు నలపబడుతూ ఒక బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మబడి బానిసగా నడిపించబడుతున్నటువంటి యోసేపు జీవితాల్లో ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డ, పాపానికి బానిసైన వాడు కాదు యోసేపు. ఆ కారణాన్ని బట్టి చెరసాల్లో ఉంటున్నాడు. మరి ఈ చెరసాల్లో ఉన్నటువంటి యోసేపుకి ఇద్దరు వ్యక్తులు యోసేపు ఉంటున్నటువంటి చెరసాల్లోనికి వచ్చారు. ఒకడేమో పానదాయకుల అధిపతి, రెండోవాడేమో భక్ష్యకారుడు అధిపతి. వీరిద్దరు కలగన్నారు. ఒకడేమో మరణం అవుతాడు, మరొకడేమో కోల్పోయినటువంటి ఉద్యోగం మరలా పొందుకుంటాడని ఆ వ్యక్తికి తెలియపరిస్తే, నీవు ఫరో ఎదురు నిలబడినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఫరో మరి యోసేపు ఆ వ్యక్తికి అంటున్నప్పుడు ఆ వ్యక్తి మర్చిపోయాడు. యోసేపు అన్న మాట యోసేపును మర్చిపోయాడు, యోసేపు చెప్పిన సంగతులు మర్చిపోయాడు. ఆ మర్చిపోయిన కారణం బట్టి దేవుడు ఫరోకి కలగినట్లుగా యోసేపుకి మరి ఫరోకి దేవుడు కళని కలుగు చేశారు. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. 41వ అధ్యాయం మొదటి వచనం. 2 ఏళ్ళు గడిచిన తరువాత ఫరో ఒక కళ కనెను. చూడండి, 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కళ కన్నాడు. ఆ కళలో 7 సంవత్సరాలు బాగా పంట పడుతుంది, మరి 7 సంవత్సరాలు కరువులు వస్తాయి. ఆ కరువు వచ్చినప్పుడు 7 సంవత్సరాలు సమృద్ధిగా పండిన పంటను మరి దాచిపెట్టి ఎత్తిపెట్టి కరువుగా రాబోతుంటుంది. ఆ 7 సంవత్సరాలు పోషించడానికై మరి 7 సంవత్సరాలు ధాన్యాన్ని సమకూర్చుకోవాలని దానికి అర్థం. ఆ కళని తెలియపరిస్తే ఇటువంటి కళల భావాన్ని అర్థం చెప్పగలిగిన వాడు ఎవరు లేరని యోసేపు గురించి ఫరో ఒక మాట అంటున్నాడు. చూడండి, 36వ వచనం, 41:36. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండిన గనుక అతడు తన సేవకులను చూచి
ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు చదువు. ఫరో, దేవుడు ఇదంతా నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరనూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యోసేపు ఫరో కన్నా కలలకి భావన తెలియపరిస్తే ఇటువంటి ఆత్మ వివేకం కలిగిన వాడు మనం ఎవరైనా కనుగొనగలమా? ఈ పని కార్యం చేయడానికి నీ వంటి వాడు ఇంకెవరు లేరు, నీవే. నేను మాత్రమే రాజుని, సింహాసన విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయంలో నీకంటే పైవాడు ఎవరు లేరు. నీ యొక్క అనుమతి లేనిదే ఏ పనైనా సరే ఏదైనా చేయడానికి ఏ మనుషునికి అధికారం లేదు అని చెప్పి ఫరో తర్వాత మరొక వ్యక్తిగా ఎవరు నిలబెట్టించారంటే యోసేపుని. ఫరో ద్వారా దేవుడు యోసేపును ఐగుప్తు దేశం అంతటి మీదుగా ఏలికగా దేవుడు చేశాడు. ఆమెను హల్లెలూయా అడిగి చెప్దామా? హల్లెలూయా. చూడండి, యోసేపు 17 18 సంవత్సరాల ప్రాయంలో దేవుడిచ్చినటువంటి కళ ఏంటి? ఫరోకి యోసేపుకి 18 సంవత్సరాల ప్రాయంలో దేవుడు యోసేపుకి ఇచ్చిన కళ, ఆ భావన ఏంటి అనంటే యోసేపు పన మాత్రం నిలబడి ఉంటుంది, మిగిలిన పనులన్నీ కూడా ఏం చేయబడి ఉంటాయి? సాష్టాంగపడి ఉంటాయి. ఇది కళ. అయితే దానికి అర్థం చూడండి, వారి అన్నదమ్ములు చెప్పిన మాట, నీవు మాత్రం మా పైన అధికారమై ఉంటావా, ఏలికగా ఉంటావా, మమ్మల్ని ఏలతావా, మేమందరము సాగిలు పడతామా అని తెలియపరుస్తుంది. అంటే అందులో 2 రకాలైనటువంటి వివరణలు ఉన్నాయి. ఏంటి అనంటే అన్నదమ్ములు చెప్పినటువంటి వివరణ, యోసేపు ఒక ఉన్నతమైన అధికారిగా ఉంటే అన్నదమ్ములందరినీ ఏలతాడన్నది ఒక భావన. అయితే అక్కడ వచ్చిన దర్శనంలో పనులు, ఆ ధాన్యము చూడండి, ఈ యొక్క యోసేపు పన మాత్రం నిలబడి ఉంటుంది, మిగిలిన పనులను సాష్టాంగం పడుతుంది. అక్కడ పనులు అనగా ధాన్యం. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నిద్రపోతున్నారా, లేకపోతే అర్థం కాకుంటున్నారా, లేకపోతే ఎట్టుంటున్నారా నాకు అర్థం కావట్లేదు. అడిగి చెప్పాలి. హల్లెలూయా. చూడండి, యోసేపుకు దేవుడు ఇచ్చినటువంటి కళ ఒకటేమో అధికారిగా అన్నదమ్ములందు సాష్టాంగం పడేట్టుగా ఒకటి ఉంటే, ఆ పనులు దేనికి గుర్తుగా ఉన్నాయంటే ధాన్యముతో యోసేపు సమృద్ధిలో ఉంటే ఆ సమృద్ధి చేత ప్రపంచమంతటిని పోషించేవాడుగా దాన్ని నిలపబోతున్నటువంటి విధానంలో, భవిష్యత్తు గురించినటువంటి విధానంలో కళ యోసేపుకు దేవుడు ఇచ్చాడు. ఆ కళభావం నెరవేర్చడానికై యోసేపుని ప్రతి పరిస్థితిలో శ్రమలకి దేవుడు అప్పగించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యోసేపు ఎన్ని సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశం మీద అధికారిగా ఉన్నాడు అని అంటే 46 వచ్చిన చదువమ్మ, 41, 46. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరాల వాడై ఉండెను. హల్లెలూయా. యోసేపు 17, 18 సంవత్సరాలప్పుడు కలగన్నాడు అనుకుందాం. అయితే ఫరో ఎదురు నిలబడినప్పుడు ఎన్ని సంవత్సరాలు వాడంట? 30 సంవత్సరాలు. అంటే ఇంచుమించుగా 12 నుండి 13 సంవత్సరాల వరకు యోసేపుని దేవుడు ఏం చేశాడు అంటే శ్రమలకి అప్పగించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. తన అన్నదమ్ములు పగబట్టారు, తను లేకుండానే చంపివేయాలని ఆలోచన చేశారు. కానీ దేవుడు ఇచ్చినటువంటి కళను బట్టి, దర్శనాన్ని బట్టి యోసేపుని దేవుడు కాపాడుతూ వచ్చాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, ఆ గుంటలో చంపాలనుకున్న వారిలో నుండి ఒకరిని మళ్లించి గుంటలో పడేటట్లుగా చేశాడు. గుంటలో నుండి ఇష్మాయేలుకి అమ్మేటట్లుగా చేశాడు. ఇష్మాయేలు నుండి పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళేటట్టుగా చేశాడు. పోతీఫర్ ఇంట్లో నుండి చెరసాలకు వెళ్ళేటట్లుగా చేశాడు. చెరసాడులో నుండి
ఫరో ఎదుట నిలబడేటట్లుగా ఫరోకి కళ తెప్పించాడు దేవుడు. హల్లెలూయా. 30 సంవత్సరాల ప్రాయం వచ్చిన తర్వాత ఫరో ఎదుట నిలబడిన తర్వాత ఈ కళ భావాన్ని తెలియపరిచిన తర్వాత ఇటువంటి దైవావేశం కలిగి వివేకం కలిగిన జ్ఞానం కలిగిన వాడు ఎవరు లేరు, నీవే ఆ పని చేయటకు సమర్థుడివి అని ఐగుప్తు దేశం అంతటి సింహాసనం విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలు నీవే అధికారుగా ఏలికగా యోసేపుని దేవుడు నిలబెట్టిస్తే ఆ కరువు ప్రపంచం అంతా భారమై ఉన్నందున ఆ అన్నదమ్ములు కూడా, ఆ యాకోబు సంతానము కూడా ఐగుప్తు దేశంలో ధనం ఉన్నదని, ధాన్యం ఉన్నదని వినిన వారే ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయడానికి కనాను నుండి ఐగుప్తు దేశానికి ధాన్యం కొనడానికి వస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏందో చూడండి. 57వ వచనం. వచ్చిరి 47, 27 వచ్చింది చదవండి. 26. నలభై 43వ అధ్యాయము 26 నుంచి చదువుకుందాం. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లోనున్న కానుకను ఇంట్లోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలిపడిరి. అతను ఇంకా బ్రతికే ఉన్నాడా అని, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వీళ్ళు? ఎవరికి సాగిలపడి వంగి సాగిలపడుతున్నారు అని అంటే, యోసేపు ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగా దేవుడు చేశాడు, ఒక అధికారిగా చేశాడు, ఒక కరువులో ప్రపంచం అంతా పోషించే వ్యక్తిగా యోసేపుని దేవుడు నిలవబెట్టించారు. నిలవబెట్టించిన యోసేపుకి అన్నదమ్ములు వచ్చి సాగిలపడి నమస్కారం చేసేటట్లుగా యోసేపు యొక్క సహోదరులు యోసేపుకి సాష్టంగపడి సాగిలపడేటట్లుగా వారు ఉంటుంటున్నారు. హల్లెలూయా. అది యోసేపుకి ప్రారంభంలో 17 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కళ ఏంటి అని అంటే, యోసేపు పన మాత్రం నిలబడి ఉంటుంది, మిగిలిన అన్నదమ్ముల పనాలన్నీ దానికి సాష్టంగపడుతూ ఉంటాయి. ఏ పనులు అంటే ధాన్యపు పనులు. ఆ దేవుడిచ్చిన కళ 12-13 సంవత్సరాల తర్వాత యోసేపు ఐగుప్తు మీద అంతటి మీద ఏలికగా మార్చబడిన తర్వాత మరి 7 సంవత్సరాలు సమృద్ధమైన పంట, మరి 2 ఏళ్ళు గడిచిన తర్వాత కరువు వచ్చిన 2 ఏళ్ళకి వారు ఐగుప్తుకి వచ్చారు. అంటే ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు గడిచాయి? అలాగే 7 సంవత్సరాలు సమృద్ధైన పంట పడినటువంటి 7 సంవత్సరాలు, కరువు పొందినటువంటి 2 సంవత్సరాలు. 7 1 2 9 అంటే 39 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు యోసేపు యొద్దకి వీళ్ళు వచ్చారు. 30 సంవత్సరాలు ఉన్నప్పుడేమో రాజుగా సింహాసనంలో రాజు 2వ రథం మీద ఎక్కించేవాడుగా యోసేపు నిలవబడితే, అంటే ఇంచుమించు 12-13 సంవత్సరాలుగా తర్వాత యోసేపు ఐగుప్తు దేశం మీద అధికారిగా ఉంటే, మరో 9 సంవత్సరాల తర్వాత అన్నదమ్ములు యోసేపు యొద్దకు వచ్చి సాష్టాంగపడ్డారు. ఇంచుమించు 13 1 9 ఎన్ని సంవత్సరాలు మా ఎన్నయ్యా? 13 1 9 ఎన్ని సంవత్సరాలు కమలా? చెప్పమ్మా, లెక్కేసి చెప్పమ్మా. 13 1 9 ఎంత? లెక్కలు రావేట? ఎన్నే? 27? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 22 సంవత్సరాల తర్వాత దేవుడు ఏ కళ అయితే యోసేపుకి ఇచ్చాడో 22 సంవత్సరాల తర్వాత ఆ కళ నెరవేర్చబడింది. హల్లెలూయా. గట్టిగా చెప్దామా?
ఆ కళ నెరవేర్చడానికి ఈ 22 సంవత్సరాలుగా యేసేపు ఎటువంటి బాధను అనుభవించుంటాడు? ఈ 12-13 సంవత్సరాలుగా ఎంత నలిగిపో ఉంటాడు, ఎంత శ్రమ అనుభవించుంటాడు? తండ్రి చేత ప్రేమించబడినటువంటి యేసేపు ఒక విచిత్రమైన నిలువుటంగి, ఎవ్వరికి లేని నిలువుటంగి ధరింప చేసుకొని తండ్రి చేత ప్రేమించబడిన వాడు యేసేపు. అన్నదమ్ములకు లేని భాగ్యాన్ని పొందినవాడు యేసేపు. అన్నదమ్ములకు లేని విచిత్రమైన నిలువుటంగి పొందినవాడు యేసేపు. తండ్రి చేత ప్రేమించబడి అధికమైనటువంటి ప్రేమ మన్నాదులు పొందినవాడు యేసేపు. తన యొక్క అన్నదమ్ములకి క్షేమ సమాచారాన్ని తండ్రి ఎద్దుకు చేర్చేవాడు యేసేపు. ఇంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని మన్నాదుల్ని పొందినవాడు యేసేపుగా ఉంటే 12-13 సంవత్సరాలుగా ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడిన వాడిగా యేసేపుని దేవుడు మార్చాడు. హల్లెలూయా. 12-13 సంవత్సరాలుగా బానిసపు బ్రతుకులో బ్రతికినటువంటి యేసేపు ఎన్నటికీ రాజీ పడిన భక్తిని చేసినవాడు కాదు యేసేపు. ఎన్నటికీ పాపానికి బానిస అయిపోయిన వాడు కాదు యేసేపు. దేవుడు ఏ కళ అయితే ఇచ్చాడో, ఏ దర్శనం అయితే ఇచ్చాడో, ఆ దర్శనం మీద నమ్మకము మనసు కలిగిన వాడై దేవుని మీదనే ఆధారపడి, ఏ మనుషులపైన ఆధారపడక దేవుని మీదనే ఆధారపడి ఆయనే ఆధారము చేసుకుని దేవుని కోసం బ్రతికిన వాడు యేసేపు. ఆ యేసేపుని 12-13 సంవత్సరాలు బానిసపు బ్రతుకుల్లో నలిపాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఎన్నటి నలిపినప్పటికీ వారి అన్నదమ్ములు యేసేపు మీద చేసినటువంటి కుట్ర, పగ అవన్నీ ఇప్పుడు ఏముగా మార్చబడిపోయాయి? 22 సంవత్సరాల తర్వాత అంటే ఆశీర్వాదకరంగా మార్చబడిపోయాయి. హల్లెలూయా. దీవెనకరంగా మార్చబడిపోయాయి. ప్రపంచానికి ఏలికగా మార్చివేశాయి. ఐగుప్తు దేశం అంతటికి మీద అధికారంగా మార్చేశాయి. వారు పగబట్టుకుపోయి ఉంటే, వారి యేసేపుని గాన గుంటలో పడవేయకుండా ఉండుంటే, ఇష్మాయేలుకి అమ్మవేయబడకుండా ఉండుంటే పోతీఫర్ ఇంటికి వచ్చిండేవాడా యేసేపు? పోతీఫర్ ఇంటికి వచ్చిన యేసేపు ఆ పరిశుద్ధుని కాపాడుకున్న కారణము చేత చెరసాలకి వెళ్ళబడకపోయి ఉంటే పానదాయకుల అధిపతి, భక్షకుల అధిపతి చెరసాలకి వచ్చిండేవారా? వారు మర్చిపోయిన కారణాన్ని బట్టి దేవుడు ఫరోకు కల కలిగించాడు. ఆ కళను బట్టి ఒకవేళ ఆ యొక్క పానదాయకుల అధిపతి గాన ఒకవేళ ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకో ఉంటే చెరసాల నుండి వచ్చిండేవాడేమో, కానీ ఐగుప్తు దేశం అధికారిగా మార్చబడేవాడు కాదు. హల్లెలూయా. నిన్ను మనుషులు మర్చిపోవడం నీకు ఒక దీవెనకరం. మనుషుల జ్ఞాపకములను లేకపోవడం దీవెనకరము. మనుషుల్ని మీద చేసేటువంటి ప్రతి కీడులు, అవన్నీ కూడా నీకు ఆశీర్వాదంగా ప్రభు మారుస్తారని నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఆ పరిస్థితులన్నిటిలో దేవుడు యేసేపుని జ్ఞాపకం చేసుకొని సింహాసనము ఎక్కించి, ఆ కరువులో కూడా ప్రపంచం అంతటా కరువుతో బాధపడుతుంది, కానీ యేసేపు ఉన్నటువంటి స్థలంలో మాత్రము కరువుతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు. హల్లెలూయా. యేసేపు ఉన్న చోట సమృద్ధి ఉంటుంది. ఎందుకనంటే యేసేపు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక అతడు ఓట యుద్ధ ఫలించేడు కొమ్మగా దేవుడు యేసేపు ఫలించేడు కొమ్మగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుని యందు మనం భయభక్తులు కలిగి యథార్థమైన భక్తి చేసేవారుగా మనం ఉంటే మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి కీడులన్నిటిని కూడా, ప్రతి పరిస్థితులను కూడా ఆయన ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడే ఉంటున్నాడు ఆయన. ఆమెను. హల్లెలూయా. హల్లెలూయా. అయితే యేసేపు అలాగ మార్చబడిన తర్వాత, ఇప్పుడు యేసేపు తన అన్నదమ్ములు అక్కడికి వచ్చిన తర్వాత యేసేపు అన్నదమ్ములను బట్టి ఒక మాట అంటున్నాడు. చూడండి, 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము 4-8 వరకు చదువుకుందాం. అంతటా యేసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని వద్దకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యేసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి. అది మీకు సంతానము పుట్టింపు నీకుడి, క్షమించండి, అది మీకు
సంతాపము పుట్టింపు నీకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. 2 సంవత్సరం నుండి కరువు దేశంలో నున్నది. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరం ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషంగా నిలుపుటకును ప్రాణంతో కాపాడుకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించును. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వరకు అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. హల్లెలూయా. అన్నదమ్ములు ఐగుప్తుకి యోసేపుకు వచ్చి ధాన్యం కొనడానికి వచ్చినప్పుడు, ఇదిగో మీరు నన్ను అమ్మివేసినటువంటి యోసేపుని నేనే, మీరు కలవరపడద్దు, దుఃఖపడద్దు, మీరు ఆందోళన చెందవద్దు. ఎందుకనంటే మీరు నన్ను బానిసగా నన్ను అమ్మివేయలేదు, కానీ దేవుడే ముందుగానే మీరు మీ కుటుంబము మీరు సురక్షితంగా రక్షించబడిన నిమిత్తమై, మన యొక్క వంశావళిని ఆశీర్వదించబడిన నిమిత్తమై ముందుగానే, మీకంటే ముందుగానే దేవుడు నన్ను ఏం చేశాడనంటే ఐగుప్తుకు పంపించి ఫరో నన్ను తండ్రిగా చేశాడు. ఐగుప్తు దేశం అంతరి మీద అధికారం చేసి ఏలికగా దేవుడు నన్ను చేశాడు. ఎందుకనంటే మీరు నన్ను బానిసగా అమ్మివేసిన కారణం బట్టి కాదు, కానీ మనము రక్షించబడిన నిమిత్తమై కరువులో మనము నశించిపోకుండా ఉండడానికై మీకంటే ముందుగా నన్ను ఏం చేశాడంటే దేవుడే ఐగుప్తు దేశానికి పంపించాడు తప్ప మీరు నా మీద పన్నినటువంటి మరి పగను బట్టైనా పన్నాగను బట్టైనా కీడును బట్టైనా కాదని, మీరు సంతాపం చెందొద్దు, బాధపడద్దు, కలవరపడద్దు, దుఃఖపడొద్దని యోసేపే వారిని బలపరిచే విధంగా ఆదరించే వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. దేవుని వాక్యం పెట్టిన మన జీవితాల్లో దేవుని యందు మనం భయభక్తులు కలిగి నడిపించబడుతూ ఉంటే మన జీవితాల్లో కీడులు ఎదురవచ్చు. ఒకవేళ మన జీవితాల్లో విరోధముగా అధికారముగా మరి నిలబడి ఉండొచ్చు. ఏ పరిస్థితుల్లో అయినా దేవుడు మనల్ని శ్రమలకు కూడా వారి చేతికి మనం అప్పగించవచ్చు ఏమో, కానీ దేవుడు మాత్రం మనం ఎన్నటికీ చేయి విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. విడిచిపెట్టిన దేవుడు యోసేపుని ఐగుప్తు దేశం అంతటికి ఏలిగా ఎందుకు చేశాడు అని అంటే కరువులో నశించిపోకుండానికై దేవుడే ముందుగానే యోసేపుని ఐగుప్తు పంపించాడని సాక్షాత్ యోసేపే సాక్ష్యం చెప్తున్నాడు. నీవు రక్షించబడిన అనుభవం ఉన్న నీవు దేవుని కోసం నిలబడితే దేవుడు నీ కోసం నిలబడతాడు. కీడులన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చుతాడు ప్రభు. అయితే కీడులన్నీ ఆశీర్వాదకరంగా మార్చిన తర్వాత నీవు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉన్నదో కూడా దేవుడు దాన్ని పరీక్షిస్తాడు, పరిశీలన చేస్తాడు. హల్లెలూయా. చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఒకవేళ నువ్వు మంచి భక్తిపరుడవై ఉండొచ్చు, మంచి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించే స్థితిలో మనం ఉండొచ్చు, దేవుని యొక్క మేలులను మనం అనుభవించే వారంగా ఉండొచ్చు. ఒకవేళ ఆ దేవుని కోసం నమ్మకం ఉన్న కారణాన్ని బట్టి మనము కీడును అనుభవించే వారముగా మనుషులకి అప్పగించవచ్చు, పగబట్టచ్చు, బానిసలుగా ఉండొచ్చు. మనము చేసిన భక్తికి ప్రతిగా ఘనత రాకపోవచ్చు, నింద రావచ్చు, అవమానం రావచ్చు, మనకు అవహేళనగా మనం మాట్లాడిపించే వారముగా మనం ఉండొచ్చేమో, కానీ అయితే వాటన్నిటిని దేవుడు ఏముగా మారుస్తాడనంటే ఆశీర్వాదకరంగా ప్రభు మారుస్తాడు. ఆమె హల్లెలూయా. అయితే ఆశీర్వాదకరంగా ప్రభు మార్చిన తర్వాత బానిసగా ఉన్న నీ జీవితాల్లో, కీడును అనుభవిస్తున్న జీవితాల్లో నీ పరిస్థితిని పరిశీలన చేస్తాడు. తరువాత ఆ కీడులన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చిన తర్వాత ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నటువంటి నీ జీవితాల్లో తర్వాత ఆ కీడులన్నీ దీవెనకరంగా మార్చబడిన తర్వాత కూడా నీ జీవితాన్ని ఏం చేస్తాడంటే పరిశీలన చేసి ఆయన ఏం చేస్తాడంటే నిన్ను పరిశోధిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు కనిన కళలను బట్టి పగబట్టిన వారు ఎవరు అమ్మా? అన్నదమ్ములు. పగబట్టిన కారణాన్ని బట్టి ఆ గుంటలో పడవేసిన వాళ్ళు ఎవరు? అన్నదమ్ములు. ఆ గుంటలో లేవనెత్తి ఇష్మాయేలుకి అమ్మివేసిన వారు ఎవరు? అన్నదమ్ములే. బానిసగా
యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడిపోయాడు. అలాగూ బానిసగా అమ్మవేసిన వారు ఎవరు అనంటే మరి అన్నదమ్ములు, యోసేపు యొక్క అన్నదమ్ములే. కీడును తలబెట్టిన వారు అన్నదమ్ములే, పగబట్టిన వారు అన్నదమ్ములే, మరి బానిసలుగా అమ్మవేసిన వారు అన్నదమ్ములే. అయితే కీడును అనుభవిస్తున్న వాడు ఎవరు అనంటే యోసేపు. అన్నదమ్ముల చేత పగబట్టబడిన వాడు ఎవరంటే యోసేపు. ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడిన వారు ఎవరంటే యోసేపే. శ్రమ, కష్టం, ఇరుకుని అనుభవించిన వాడు యోసేపే. అయితే ఆ కీడులన్నిటినీ కూడా వారు తలపెట్టిన ప్రతి ఆ తంత్రాలన్నింటినీ కూడా, పగలన్నింటినీ కూడా ప్రభు ఆశీర్వాదకరంగా మార్చివేశాడు యోసేపు నిమిత్తమై. ఆమెను హల్లెలూయా. ఇప్పుడు యోసేపు ఆశీర్వాదాన్ని అనుభవించే స్థితిలో దేవుడు నిలబెట్టాడు. 12-13 సంవత్సరాలు ఆ శ్రమల గుండా తీసుకుని వెళ్ళి ఆ యొక్క బానిసపు సంఖ్యల మధ్య నలిపి ఆ విధానంగా తరిఫీదు చేసి ఫరోకు కలబుట్టించి ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగా చేసిన తర్వాత ఇప్పుడు యోసేపు ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాడు. యోసేపును బట్టి అన్నదమ్ములు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆశీర్వాదాన్ని అనుభవించే వారుగా ఉంటున్నారు. ఇప్పుడు వారు నాకు కీడు చేశారు కదా, వారు నాకు హాని చేశారు కదా, వారు పగబట్టారు కదా, అయితే వాటన్నిటిని దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మార్చాడు, వాడికి దీవెనకరంగా మార్చాడు. అయితే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, నా చేతికి వారిని పట్టించాడని చెప్పి యోసేపు ఏం చేయలేదని అంటే ఇప్పుడు కీడు వారు తలపెట్టిన కీడుకి ప్రతి కీడు చేయాలని యోసేపు ఎన్నటికీ తలంచలేదు. ఆమె హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుని పక్షంగా నిలిచిన నీ జీవితంలో శ్రమలు అనుభవించవచ్చు, కీడులు అనుభవించవచ్చు, మరి ఇతరుల చేత నువ్వు ద్వేషించబడచ్చు, అవమానం చెందొచ్చు, నిందలు పాలవచ్చు, ఒకవేళ అవహేళన మాటలు నీవు పొంది ఉండొచ్చు. వాటన్నిటిని దేవుడు నిన్ను ఎలా మారుస్తాడంటే నీవు పొందినటువంటి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ప్రభు నీకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. యోసేపు పొందిన శ్రమలకి, యోసేపు పొందిన నిందలకి, యోసేపు అనుభవించినటువంటి బానిసత్వానికి ప్రతిగా నిందకి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత స్థితిలో ప్రభు యోసేపును నిలవబెట్టాడు. కానీ యోసేపు మాత్రము అన్నదమ్ములు యోసేపుకి సాగిలపడి నమస్కారం చేసే అనుభవంలో యోసేపు ఉన్నతమైన స్థానంలో నిలబడి ఉన్న యోసేపు చేతికి అన్నదమ్ములు చిక్కబడి ఉన్న సాష్టాంగ నమస్కారం చేసే స్థితిలో వారు ఉన్న యోసేపు మాత్రం ఎన్నటికీ కీడుకి ప్రతి కీడు తలపెట్టిన వాడు యోసేపు ఎన్నటికీ కాదు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మన జీవితాల్లో దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతున్నప్పుడు ప్రత్యేకించుకోవడం దేవుడే. మనకు ఒక గురి, ఒక ప్రత్యక్షత తెలియపరిచేది దేవుడే. ఆ ప్రత్యక్ష నెరవేర్చబడడానికి మన శ్రమలకి అప్పగించేది దేవుడే. ఆ శ్రమల్లో తోడే ఉన్నది దేవుడే. కృపాశక్తిని అనుగ్రహించిన వాడు దేవుడే. నిలబడడానికి కృపించిన వాడు దేవుడే. ఆ తర్వాత నిలబడిన తర్వాత ఆ నిందలన్నిటినీ దీవెనకరంగా మార్చిన వాడు దేవుడే. మార్చిన తర్వాత మన స్థితిగతులను కూడా పరిశీలన చేసేవాడు దేవుడే. హల్లెలూయా. యోసేపు అట్ట పరిశీలన చేస్తూ ఉంటే యోసేపు వారిని బట్టి అంటాడు, అయ్యా మీరు నా మీద పగబట్టి అమ్మివేసిన కారణాన్ని బట్టి నేను ఇది పొందలేదు, కానీ మీరు అమ్మివేయలేదు. దేవుడే ముందుగానే మనందరం రక్షించబడిన నిమిత్తమై మీకంటే ముందుగా నన్ను ఐగుప్తుకు పంపించాడు. ఎందుకనంటే మనం అందరం రక్షించబడిన నిమిత్తమై. హల్లెలూయా. హల్లెలూయా. అయితే యోసేపు చివరిలో తన తండ్రి యాకోబు ఐగుప్తుకు వచ్చిన తర్వాత వీరందరూ దేవునికి ఆశీర్వాదం చేత యోసేపు కింద వారు పోషించబడుతున్నప్పుడు యాకోబు చనిపోయిన తర్వాత తన అన్నదమ్ములకు ఒక భయం కలుగుతూ ఉన్నది. ఏమని భయం అంటే తండ్రి ఉన్నంత వరకు మనల్ని ప్రేమించగలిగినాడు, అయితే తండ్రి చనిపోయాడు, ఇప్పుడు మన మీద పగ తీర్చుకుంటారేమోనని వాళ్ళ ఆలోచనలతో యోసేపుని బట్టి వారు ఆలోచన చేస్తూ ఉంటే యోసేపు చివరిలో ఒక మాట అంటాడు. ఆ మాటను చదువుకుని మనం ముగించుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. 18 నుంచి 21 వరకు చదువుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయం 18వ వచనం నుండి. మరియు అతని సహోదరులు పోయి ఎవరెదుట? యోసేపు ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని
చెప్పగా యేసేపు అంటున్నాడు, భయపడుకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసేపు బానిసగా అమ్మబడిపోయి అక్కడ 13 సంవత్సరాల దాకా బానిసత్వపు బ్రతికినటువంటి యేసేపు ఐగుప్తు దేశం అందరి మీద అధికారిగా మార్చబడి ఏలికగా మార్చబడిన తరువాత ఇప్పుడు యాకోబు సంతానము కూడా ఐగుప్తు దేశం గురించి పోషించబడి యాకోబు మరణమైన తరువాత మరి యాకోబు సంతానమైన యేసేపు యొక్క సహోదరులకు భయము పుట్టి మన మీద యేసేపు పగ తీర్చుకుంటాడేమోనని వారు పోయి యేసేపు ఎదుట సాగిలపడుతూ, అయ్యా మేము నీకు ఏమంటున్నారు? దాసులమి, మేము మీకు దాసులమి. కాబట్టి తండ్రి మాతో ఉంటున్నప్పుడు మా అపరాధాలంటే మా పాపాలంటే క్షమించమని యాకోబు తెలియపరిచాడయ్యా అని వారు ఆలోచన చేసి యోసేపు ఎదుటికి వెళ్ళి సాగిలపడుతున్నారు. మరి యాకోబు ఎప్పుడు ఈ మాట చెప్పాడు, ఆ మాటను బట్టి యోసేపు ఎప్పుడు దీన్ని నిర్ధారణ చేసుకున్నారో మనకు తెలియదు. కానీ వారి అంతరంగంలో ఉన్నటువంటి భయాన్ని గుర్తెరిగినటువంటి యోసేపు అంటున్నాడు, మీరు భయపడొద్దు. హల్లెలూయా. నేను మిమ్మలను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి ప్రీతికరంగా మాట్లాడుతున్నాడు యోసేపు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, మీరు నాకు కీడు ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసేపు అంట వారిని ఆదరించాడంట, ప్రీతికరంగా మాట్లాడుతున్నట్టు. మీరు భయపడొద్దు, మీరు కీడుకి ఉద్దేశించారు కానీ అది దేవుడు నాకు ఎలా చేశాడంటే ఆ కీడులన్నిటినీ మేలుగా ఉద్దేశించి మీకంటే ముందు నన్ను పంపించాడు అంటున్నాడు. హల్లెలూయా. అడగ చెప్దామా? హల్లెలూయా. వారిని ప్రీతిగా మాట్లాడుతున్నాడు, వారిని ఆదరిస్తున్నాడు. అయితే మన జీవితాల్లో దేవుని వాక్యం పెట్టిన మన జీవితాల్లో నీవు ఎవరి చేత అయితే నువ్వు కీడును అనుభవిస్తున్నావో వారి తలపెట్టినటువంటి కీడును బట్టే దేవుడిని ఒక ఆశీర్వాదకరంగా ప్రభువు మారుస్తాడు. వారి ద్వారానే దేవుడిని ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నిన్ను ఆశీర్వాదకరంగా మార్చిన తర్వాత దావీదుకి సౌలును అప్పగించినట్లుగా దేవుడిని చేతికి అప్పగించి నీ జీవితాన్ని ఏం చేస్తాడంటే ఆయన పరిశీలన చేస్తాడు. అయితే నీ కీడికి ప్రతికీడి తలపెట్టేటువంటి ఆలోచనతో ఉన్నావైతే నీవు ఫలిస్తున్నట్టు కాదు. ఆయన శత్రులు సహితము ఆయన మిత్రులుగా చేయగలిగిన వాడు. అందుకని వాక్యంలో రాయబడింది, ఒకని మార్గము యెహోవాకి ప్రీతికరమైనప్పుడు శత్రులు సహితము మిత్రులుగా చేస్తాడంట దేవుడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఒకని యొక్క మార్గము యెహోవాకు ప్రీతికరం అవ్వాలి. నీ మాట దేవునికి ప్రీతికరంగా మార్చబడాలి. నీ యొక్క బుద్ధి, నీ యొక్క మనసు, నీ మనస్తత్వము దేవునికి ప్రీతికరంగా మార్చబడాలి. అది ఎవరు గ్రహించగలుగుతారని అంటే ఉపదేశం పొందినవాడు మాత్రమే గ్రహించగలుగుతాడు. ఆమెను. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు మాత్రమే గ్రహించగలుగుతాడు. ఒక క్రైస్తవుడు మాత్రం లోకం నుంచి ప్రత్యేకించబడి సత్యమైన దేవుని ఎరిగిన వాడు మాత్రమే, సత్యదేవుని ఎరిగి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవునితో నిబంధన చేసిన వాడు, ఉపదేశాన్ని పొందుతున్నవాడు, సంఘంలో చేర్చబడుతున్నవాడు, వాక్యాన్ని వింటున్నవాడు, సహవాసంలో చేర్చబడిన వాడు మాత్రమే ఇటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలించేటువంటి అనుభవంలోనికి వచ్చేవాడు ఎవరు అని అంటే ఉపదేశాన్ని పొందుతున్నవాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటంటే మన జీవితాల్లో మన మార్గము, మనం చేసేటువంటి ప్రతి కార్యము దేవుడు మెచ్చేవాడు ఉండాలి. అందుకనే ప్రభు మెచ్చేవాడు ధన్యుడు, ప్రభు మెచ్చేవాడు యోగ్యుడు. కానీ
మనుషులు మెచ్చేవాడు, మనుషులు మెప్పు పొందేవాడు యోగ్యమైన వాడు కాదు. మన జీవితంలో చేసేటువంటి కార్యం అది ఏదైనా అది ప్రభు మెచ్చేదై ఉండాలి, ప్రభువుకి అది ప్రీతికరమై ఉండాలి. తద్వారా శత్రువులు సహితము మిత్రులుగా ప్రభు మార్చేస్తాడు మన జీవితాల్లో. స్తోత్రం చెప్దామా? అయితే మిత్రులుగా మార్చాలని అంటే నీ మనసు ఎలా ఉండాలి అని అంటే, యోసేపు ఎలాగైతే తన అన్నదమ్ముల ద్వారా పగబట్టబడి మరి నీళ్ళని బ్రావులు త్రోయబడినప్పటికీ, ఇష్మాయేలుకి వారు అమ్మివేసినప్పటికీ, బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మబడినప్పటికీ 13 సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతికినప్పటికీ దేవుడు ఆ కీడులన్నిటినీ ఆశీర్వదకరంగా మార్చిన తర్వాత అపకారాన్ని మనసులో పెట్టుకున్నవాడు కాదు యోసేపు. కీడికి ప్రతికీడి చేయాలని దురాలోచన చేసినవాడు కాదు యోసేపు. ఎందుకనంటే ఇది యేసయ్య అనే వాక్యమైనటువంటి ఓట యొద్ద ఫలించేటి కొమ్మగా యోసేపు ఉంటాడు. అందుకని దాని యొక్క కొమ్మలు రెమ్మలు గోడ మీదకి ఎదిగి అది విరువుగా ఫలించేటువంటి అనుభవం ఉంటాయి. నీవు ఎప్పుడు ఇటువంటి అనుభవంలోకి వస్తావు అనంటే, ఒక క్షమించే అనుభవం ఎప్పుడు వస్తావు అనంటే, ఒక నీకు కీడు చేసిన వారి ఎడల నీవు ప్రీతికరంగా మాట్లాడే అనుభవం నీవు ఎప్పుడు వస్తావు అనంటే, వారినే ఆదరించే అనుభవంలో నీకు ఎప్పుడు వస్తావు అని అంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థమైనటువంటి హృదయము కలిగి జీవితము కలిగి ఆయన చూచుచున్నవాడని, ఆయన నీ అంతరంగాన్ని, నీ యొక్క మనస్తత్వాన్ని, ఆయన నీ మాట నాలుకకు రాక మునిపే నేను ఎరిగి ఉన్నాడని నువ్వు గ్రహించినటువంటి అనుభవం నీవు ఉంటే, కీటికి ప్రతికీటి తలపెట్టాలని ఎన్నటికి నువ్వు ఆలోచన చేయవు. హల్లెలూయా. అపకారాన్ని మనసులో పెట్టుకొని నువ్వు సాధించాలనుకోవు. నీవు దానికి ప్రతిగా, నువ్వు కీటికి ప్రతిగా నీవేం చేస్తావు అంటే, వారికి కలిగినటువంటి నిన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకున్నారో, ఎవరైతే నీకు కీడు తలపెట్టాలనుకున్నారో, ఎవరైతే నీ మీద పగబట్టారో, ఎవరైతే నిన్ను పడద్రేయాలనుకున్నారో, ఎవరైతే నిన్ను అమ్మివేశారో, నిన్ను ఇరికించారో, వారిని నువ్వేం చేస్తావంటే క్షమిస్తావు, వారిని నువ్వేం చేస్తావంటే ఆదరిస్తావు, వారితో నీవు ప్రీతికరంగా మాట్లాడతావు. అపకారాన్ని మనసును తలపెట్టుకోలేవు. ఎప్పుడనంటే నీవు నిజంగా రక్షించబడి సత్యాన్ని ఎరిగి మారు మనసు పొంది బాప్తిజం తీసుకుని ఉపదేశాన్ని పొంది హృదయపూర్వకంగా లోబడి అప్పగించుకొని వాక్యానుసారంగా బ్రతకాలని దానికి ప్రతిఫలముగా బహుమానం పొందుతామని, జీవి కిరీటాన్ని పొందుతామని ఆయన తండ్రి ఆలయంలో ఒక మూల స్తంభముగా జయించువని ఆయన నాడతాడని గ్రహించే అనుభవం నీవు ఉంటే, నీవు యోసేపు వలె పాత నిబంధన భక్తుడైన యోసేపు, ధర్మశాస్త్ర గ్రంథము లేని యోసేపు దేవుని కోసం ఎలా బ్రతికి ఒక క్రీస్తుకు మాదిరికరమైన జీవితాన్ని జీవించగలిగాడో, అటువంటి ఉపదేశాన్ని పొందిన నీవు, వాక్యాన్ని ఎరిగిన నీవు యోసేపు వలె నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోగలిగితే, నిన్ను కూడా యోసేపు వలె ఫలించేటువంటి అనుభవంలోనికి ఉపదేశం నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ ఉపదేశాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే అది జీవం కనుక మరణం నుండి నిన్ను తప్పించి జీవంలోనికి, దేవునికి ఆశీర్వాదం అనుభవించేటువంటి విధానంలోనికి ప్రభువుని నడిపిస్తాడు. అయితే నీవు చేయవలసింది ఏంటంటే, నీవు మారు మనసు పొందే అనుభవం రావడానికై నీవు హృదయాన్ని ప్రభువుకు అప్పగించాలి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అది రక్షించబడిన తొలి దినాల్లో అప్పగించేదే కాదు, ఆ క్షణాన ఆ సమయాన జరిగే కార్యం కాదు, మరణం వరకు కూడా మన జీవితాన్ని మన హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకొని ప్రభు నేర్పిస్తున్నటువంటి పాఠాలకు, ఉపదేశానికి హృదయపూర్వకంగా లోబడి, హృదయపూర్వకంగా చేయడానికి ఇష్టపడి, దానికి హృదయపూర్వకంగా అప్పగించుకొని అలా చేయడానికి ఇష్టపడితే, ఆ ఉపదేశం గట్టిగా నువ్వు పట్టుకుంటే, ఆ ఉపదేశము యేసేపు నడిపించినట్టుగా నేను నడిపించి కీడులన్నిటిని ఆశీర్వదకరంగా మార్చి యేసేపుకి సింహాసనం ఇచ్చి నిలబెట్టించినట్లుగా, ఏ మనుషులైతే అపకారాన్ని తలపెట్టారో, ఏ మనుషులైతే పగబట్టారో, ఏ మనుషులైతే నీళ్ళని బ్రావులు త్రోసివేసేస్తారో, గుంటల్లో పడవేశారో, ఏ మనుషులైతే ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేశారు ఇష్మాయేలీయులకి, వారే యేసేపు ఎదుట సాగిలపట్టేట్లుగా దేవుడు చేశాడు. నీ జీవితంలో కూడా ప్రభు ఇటువంటి కార్యాలు తలపెడతాడు, చేస్తాడు. నిందలన్నింటినీ అవమానకరంగా మారుస్తాడు. అయితే మార్చిన తర్వాత నీ అంతరంగంలో పగబెట్టుకొని సాధించాలంటే అనుభవంలో నీవు ఉన్నావా? దేవుని చేతికి అప్పగించిన తర్వాత చూడండి, దావీదుని సౌలు తరుముతున్నాడు. ఏ కారణం అన్యాయంగానే తరుముతున్నాడు. దావీదు మాత్రం సౌలుకి ఉపకారం చేయాలని తన ప్రాణాన్ని పనగబెట్టైనా సరే దేవునికి శక్తి పొంది భయపడి
దేవుని ద్వారా కార్యాలు చేస్తున్న మరి దావీదు జీవితాల్లో సౌలు పగబట్టి దావీదుని తరుముతూ ఉంటే సౌల్ని దావీదు చేతికి అప్పగిస్తే దావీదు సౌల్ని దేవుడు అప్పగించాడు కదా అని చెప్పి సౌలు మీద పన్నాగం పన్ని కుట్రబడిన వాడు, సంహరించిన వాడు దావీదు అన్నటికీ కాదు. ఎందుకనంటే సౌలు అభిషేకించబడిన వాడని ఎవరు తెలుసుకుని ఉన్నారు? దావీదు ఎరిగి ఉన్నాడు కనుక శిక్ష అయినా దీవెనే అయినా అది దేవుని విషయమని ఎరిగిన వాడు దావీదు కనుక సౌలు చేతికి మరి దావీదు చేతికి సౌలును అప్పగించిన సౌలుకి అపకారం చేయాలని దావీదు ఎన్నటికీ మనసులో తలంచలేదు. యేసేపు కూడా అన్నదమ్ముల మీద పగబట్టలేదు. యేసేపు వారు కీడు చేసిన కీడికి ప్రతికీడి చేయలేదు, కానీ వారితో ప్రీతికరంగా మాట్లాడేటట్లుగా ఉంటున్నాడు, వారిని ఆదరించే వారుగా ఉంటున్నాడు, వారిని వారి పిల్లలను పోషించే వ్యక్తిగా దావీదు మరి యేసేపు ఉన్నాడు. అందుకని యేసేపు ఫలించెడు కొమ్మని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఫలిస్తున్నటువంటి పనికిరాని ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించినట్లుగా పనికిరాని ప్రతి తీగలను తీసివేస్తున్నాడు. ఫలించు ద్రాక్ష తీగ మరి ఎక్కువగా ఫలించడానికై ఆయన మనల్ని ఆయనతో అంటుకడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. అయితే మనము ఫలించాలని, ఆయనలో వృద్ధి చెందాలని, ఆయన వలే మార్చబడాలని, మన జీవితంలో తలపెట్టిన ప్రతి కీడులని ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు శ్రమలకి అప్పగిస్తాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ అంశం ఈ దినాన 3వ అంశము, దేవుడు మన శ్రమలకి ఎందుకు అప్పగిస్తాడు అని అంటే ఆశీర్వదించడానికి శ్రమలను అప్పగిస్తాడు, కిరీటాన్ని పొందుకోవడానికి శ్రమలను అప్పగిస్తాడు, మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలపడానికి దేవుడు మనల్ని శ్రమలకి అప్పగిస్తాడు. అంత మాత్రమే కాదు, మనం ఫలించేటువంటి అనుభవం ఉండడానికై, మనం క్రీస్తు వంటి మనస్సు కలిగిన వారుగా మార్చడానికై దేవుడు మనల్ని శ్రమలకి అప్పగిస్తాడు. అయితే యేసేపు యొక్క అన్నదమ్ములు యేసేపుకి చేసిన కీడులన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమె హల్లెలూయా. దేవుడు మన శ్రమలకి ఎందుకు అప్పగిస్తాడు అంటే వాటన్నిటినీ, కీడులన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చడానికై దేవుడు శ్రమలకి మనల్ని అప్పగిస్తాడు. ఇప్పుడు చూడండి, అన్నదమ్ముల ద్వారా యేసేపుని శ్రమలకి అప్పగిస్తే ఆ శ్రమలన్నిటిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఒకవేళ అన్నదమ్ములు పగబట్టకపోయి ఉంటే వారు నీళ్ళు లేని బావిలు త్రోసేవారా? ఒకవేళ రూబేనికి ఆ మనసు కలిగించకపోతే బయట పడేవాడా? మరి అందులో ఒకరికి ఇష్మాయేల్కి అమ్మేద్దామన్న మనసు పుట్టించకపోయి ఉంటే యేసేపు ఇష్మాయేల్కి అమ్మబడేవాడా? ఇష్మాయేల్కి అమ్మబడ్డాడు కాబట్టి పోతీఫర్ ఇంటికి ఏం చేయబడ్డాడు? బానిసకి అమ్మబడ్డాడు. అక్కడ నుండి చెరసాలకు వెళ్ళబడ్డాడు. అక్కడ నుండి ఫరో ఎదుట నిలవబడ్డాడు. ఫరో ఎదుట నుండి ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా చేయబడ్డాడు. ప్రపంచం అంతటిని పోషించేటువంటి ఏలికగా ప్రభు చేశాడు. హల్లెలూయా. దేవుడు మన శ్రమలకు ఎందుకు అప్పగిస్తాడు అని అంటే మనల్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టడానికి, ఉన్నతమైన స్థానంలో ఉంచడానికై, కీడులన్నిటినీ ఆశీర్వాదకరంగా మార్చి మనందరం పోషించడానికై దేవుడు మనల్ని ముందుగా రక్షించాడు. ఇదన్నా నీవు నన్ను ఎందుకు రక్షించాడు అని అంటే యేసేపును ముందుగా ఐగుప్తు దేశాన్ని పంపించి ఇశ్రాయేలు ప్రజలను సంరక్షించడానికి ముందుగా ఎలా పంపించాడో లోకంలో నుంచి నిన్ను ప్రభు ప్రత్యేకించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనం ఏం చేసేవారు ఉండకూడదంటే కీడుని తలపెట్టే వారంగా ఉండకూడదు. ఒకవేళ కీడుని మనం అనుభవిస్తున్న కీడుకి ప్రతి కీడు చేసేటువంటి మనసు కలిగిన వారుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. మనందరం ఏక మనసు కలిగిన వారమై, ఏకాత్మ కలిగిన వారమై ఆయన ఎదుట మనము యథార్థమైనటువంటి భక్తి జీవితం చేసేవారమై, మనము ఆయనతో సహవాసం చేసేవారమై, ఆయన నిలిచి ఉన్న వారమై, ఆయన ఫలిస్తున్న వారమై ఉంటూ మనం పొందినటువంటి ఈ రక్షణ అనేక మంది రక్షించబడడానికై ముందుగా ప్రభు మనల్ని ఎన్నుకొని రక్షించాడు. అయితే రక్షించబడిన నీ జీవితంలో అపవాదేసినటువంటి బాణాలకి నీ జీవితము చిక్కుబడిపోయి ఉపదేశం పొందిన నీవు ఉపదేశాన్ని మరిచి లోకంలో పడిపోవడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ దేవుని యొక్క కృపకు అప్పగించుకొని ఆ కీడులన్నింటినీ కూడా ఆశీర్వాదంగా మార్చడానికై ప్రభుకు అప్పగించుకుంటే మనకు ఎదురైన ప్రతి పరిస్థితి కీడులన్నింటినీ ప్రభు ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నతమైనటువంటి స్థానంలో స్థితిలో మనం నిలబెడతాడు. ఆమె హల్లెలూయా. మన వినికిడిలో ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం.